యూజువల్గా ఇలాంటి సెషన్స్ని స్టార్ట్ చేసుకోవటం ఏదైనా ఒకటి రెండు ప్రశ్నలతో చేయటం ఇష్టం కాబట్టి ఒక ప్రశ్న వేస్తాను నేను. నా కోరిక ఏంటి అంటే మీరు చెప్పాల్సింది, మీరు ఇన్ఫ్లుయెన్సరా కాదా? దానికి ఆన్సర్ చెప్పండి ఫస్ట్. మీరు చాట్లో చెప్పొచ్చు, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చు, లేకుంటే ఇమోజీస్ ఏమన్నా యూజ్ చేయొచ్చు, రియాక్షన్స్ అవి. ప్రకాష్ ఫస్ట్ ఆన్సర్ ఎస్ అని చెప్పి. ఎస్ అన్న. ఎస్ బ్రదర్. విద్యాసాగర్ ఉన్నాడు. ఇంకా ఎస్ బ్రదర్ ఎవరు మూడో మనిషి? ఎంఎన్ రావ్ ఫ్రమ్ బాంబే. ఓకే. నాకు ఆర్ యు అన్ ఇన్ఫ్లుయెన్సర్? ధైర్యంగా ఎస్ ఐ యామ్ అనేటువంటి వాళ్ళు కావాలి. ఒకవేళ నేను కాదు అని చెప్పి మీలో ఎవరికైనా అనిపించినట్లయితే అది కూడా చెప్పొచ్చు, నేను ఇన్ఫ్లుయెన్సర్ని కాదు అని చెప్పి. మనం అవునా కాదా అనేటువంటిది మాట్లాడదాం. రెండే రెండు ఆన్సర్స్ అవకాశం ఉంది. కొన్నిసార్లు ఏం చెప్పొచ్చు అని అంటే ఐ డోంట్ నో అని కూడా చెప్పొచ్చు. ఐ డోంట్ నో అని కూడా. డేవిడ్ గారు 2 ఎస్లు పెట్టారు. సరే, మంచిది. ఐ డోంట్ నో బట్ ఐ వాంట్ టు బి. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. దట్ ఈస్ ఇంట్రెస్టింగ్. Or I want to be. సో ఇదే టెంపోలో మీరు మరో 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పండి. ఏంటి అంటే, ఒక్క నిమిషం. లైవ్ లింక్ సడన్ గా మధ్యలో ఇచ్చావు కదా నువ్వు. 1 sec. నేను కూడా మేబీ సమ్ ఫ్రెండ్స్ ఆర్ వెయిటింగ్. ఎస్, ఇదే ఊపులో మరో 2 క్వశ్చన్స్ అనంటే ఏం క్వశ్చన్స్ అడుగుతానంటే, నా మైండ్ సెట్ అర్థమైనటువంటి వాళ్ళు. గుడ్డా బ్యాడా? గుడ్ ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సర్ అంట. సరే, ఓకే. మరి అంత మొరటిగా అడగలేనులే ప్రకాష్. నేమ్ 1 person హూ ఇన్ఫ్లుయెన్స్డ్ యూ. మీరు చాలా జాగ్రత్తగా ఆన్సర్ చెప్పాలి దీనికి. మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి ఒక్క మనిషి, రిలేషన్ అయినా పర్లేదు, రిలేషన్ అయినా పర్లేదు. థ్యాంక్ యూ డేవిడ్. మదర్ బాలచంద్ర, మై టీచర్ జాక్ పూనన్, వైఫ్. ఈ వైఫ్ అని పెట్టిన వివో 12409 మీరు దయచేసి మీ పేరు పెట్టాలి. తర్వాత రవికుమార్, మై మెంటర్, బ్రదర్ అండ్ మై వైఫ్ మిషనరీస్, శంకర్, బ్రదర్, వైఫ్. ఓకే. ఇంకా 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 4-5 ఆన్సర్ చెప్పారు. 4-5 ఆన్సర్ చెప్పారు. ఇంకా మిగిలిన వాళ్ళు మాట్లాడడం లేదు, కామ్ అయిపోయారు. పేరు చెప్పినా పర్లేదు. ప్రకాష్ గంటిల, వినోద్ గారు, సురేష్ గురిందపల్లి, తర్వాత జాషువా రాజ్ కుమార్ ఏడిద. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఇంకా ఎవరు? మై వైఫ్, ఎంఎన్ రావు గారు మై వైఫ్ అని చెప్తున్నారు. మై మదర్. ఎస్, వైఫ్ అని చెప్తున్నటువంటి వాళ్ళని నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాను. మీ వైఫ్ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేలా ఆమె మీతో పాటు జీవించారు అని అంటే కనుక రియలీ అప్రిషియబుల్, దానిలో డౌట్ లేదు. సరే, బాగుంది. ఇప్పుడు మనం ఎవరి గురించి, గ్రాహం స్టెయిన్స్, బ్రదర్, వైఫ్. ఓకే, మనం మాట్లాడుతున్నటువంటి ఇష్యూ ఎక్కడ, ఏ కాంటెక్స్లో మాట్లాడుతున్నామో మీకు తెలుసు. ఏ కాంటెక్స్లో మాట్లాడుతున్నాం మనం? మ్యాన్ యాజ్ ఇన్ఫ్లుయెన్సర్ మాట్లాడుతున్నాం.
ఏ మీట్లో మాట్లాడుతున్నాం? మెన్స్ మీట్లో మాట్లాడుతున్నాం. మీరేంటి మదర్ని తీసుకొని వచ్చి వైఫ్ని తీసుకొని వచ్చి చెప్తారు ఐఎమ్ లివింగ్ ఏ కైండ్ ఆఫ్ లైఫ్, నో ఇన్ఫ్లుయెన్సర్. నో ఇన్ఫ్లుయెన్సర్, ఓకే, నో ఇన్ఫ్లుయెన్సర్. భీమలింగం గారు చెప్తున్నటువంటి ఆన్సర్. అంటే నా సెన్స్ ఏంటి అర్థమైందా మీకు? మనం మాట్లాడుతుంది మెన్స్ మీట్లో కాబట్టి, సాయికృష్ణ గోమటం కాబట్టి మనం ఏ మెన్ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు అన్నది మీరు చెప్తే బాగుంటుంది అన్నది నా కోరిక అనమాట. అందుకోసం నేను అడిగాను. సరే, బాగుంది. మీరు రిలేషన్ కూడా మాట్లాడుతున్నారు. గమనించారా? మదర్ చెప్పారు కానీ ఫాదర్ చెప్పలేదు ఎవరు ఇక్కడ. నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి చూస్తున్నాను ఎక్కడైనా మిస్ అయ్యానా అని చెప్పి. ఎవరు ఫాదర్ చెప్పలేదు. పాస్టర్ జైకర్ బాంజా. సో ఎవరు? ఆన్లైన్ లో ఒకరు పెట్టారన్న, ఐ డోంట్ సీ సచ్ ఎ హ్యూమన్ సో ఫార్ అని. ఓ రియలీ? ఎక్కడ? యూట్యూబా? అవునన్న, అవునన్న. ఓకే, అంటే నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి హ్యూమన్ బీయింగ్ ఎవరు లేరు అని చెప్పి. అంతే ఉండాలన్న. అయ్యా, ఓకే, అయి ఉండొచ్చు బహుశా. ఫైన్, బాగుంది. మా ఇన్ఫ్లుయెన్సర్ యేసురత్నం గారు. గుడ్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్లోకి వెళ్దాం. నేను కావాలని చెప్పి పాయింటెడ్గా ఈ క్వశ్చన్ అడిగాను. షేర్ హౌ యువర్ ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్డ్ యూ. మీ ఫాదర్ మిమ్మల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశారో చెప్పండి. మీ ఫాదర్ మిమ్మల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు? హార్డ్ వర్కర్, మోడల్ అన్నమాట. హార్డ్ వర్క్ కి మోడల్. కైండ్నెస్, టు లిసన్ మోర్ దాన్ టు స్పీక్ ఫస్ట్. గుడ్ గుడ్ గుడ్. ఇంకా ఇంకా goodness. My father influenced me to help needy and poor people, take any risk for the well-being of his children, love, army discipline. Yes, very good. Love and care. Love and care. Good. విలువల విషయంలో live for family, sacrifice. మరి మీరందరూ ఇంతకు ముందు ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవరు అని అంటే నాన్నగారిని మెన్షన్ చేయలేదు ఎందుకని? I have no idea if he had influenced me. Okay, I have no idea if he has influenced me. కార్తీక్, నేను దాని గురించి ఒక స్టోరీ చెప్తాను, మిస్ అయిపోతానేమో. ఒకవేళ నేను చెప్పకపోతే నన్ను గుర్తుపెట్టుకుని అడగాలి. He taught me how time is precious, that I got to know when I become father. I have no parents. Okay. శేఖర్, అది కూడా మాట్లాడతాను నేను. ఒకవేళ మిస్ అయితే మళ్ళీ నన్ను వెనక్కి లాగా అడగొచ్చు మీరు. ఫ్రీడమ్, రాజు. ఓకే, రాజుని చాలా రోజుల తర్వాత కలుస్తున్నాను. సంతోషం. బాగుంది. మై వైఫ్ ఇన్ఫ్లుయెన్స్ మీ ఇన్ స్పిరిచువల్ మ్యారేజ్, ఎస్పెషల్లీ సాల్వేషన్. గుడ్, దట్ ఈస్ వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఇక్కడ మై ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ మీ నాట్ టు డిసీవ్ అదర్స్. Not to deceive others. Okay. To also struggle silently than to express. మగవాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్ అనమాట ఇవన్నీ కూడా. మ్యాన్ అండ్ హిజ్ ఎమోషన్స్ మాట్లాడినప్పుడు వంగూరి తర్వాత జోసెఫ్ రవికాంత్ వీళ్ళు మాట్లాడినట్లున్నారు. టు ఆల్సో స్ట్రగుల్ సైలెంట్లీ దాన్ టు ఎక్స్ప్రెస్. గుడ్ గుడ్. ఓకే, మూడవ క్వశ్చన్లోకి వెళ్దామా? మూడవ క్వశ్చన్ ఏం మాట్లాడుతుంది అని అంటే, నేమ్ వన్ పర్సన్ యూ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్. అది రిలేషన్ కావచ్చు, నేమ్ కావచ్చు, ఏదైనా సరే పర్లేదు. ఫ్యామిలీ. ఓకే. చిల్డ్రన్. ఎస్. మై క్లోజ్ ఫ్రెండ్. ఎవ్రీ రిలేషన్. గ్రాండ్ సన్.
గుడ్. నేను కూడా అదే ప్రార్థన చేస్తున్నాను రోజు. నా గ్రాండ్ సన్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి నాది అని చెప్పి. సెల్ఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవాలి. మై కిడ్స్ విద్యాసాగర్ పెట్టినటువంటి ఆన్సరా? విద్యాసాగర్ ఇక్కడ పెట్టుకుంటే ఎక్కడ యూట్యూబ్లో పెట్టాడా? ఓకే. చిల్డ్రన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. సాగర్ వెళ్ళిపోయాడా? యూట్యూబ్లోకి వెళ్ళిపోయాడా? తిరుపతిరావు గారు చిల్డ్రన్. Yeah. గుడ్ గుడ్. ఉన్నాడుగా సాగర్, ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. ఆ సాగర్ వేరే అన్న. ఓ Okay. ఆ సాగర్ వేరేనా? ఓకే ఓకే, సరే అయితే. పీపుల్ అరౌండ్ మీ, మై ఫ్యామిలీ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్. బా, సరే, మంచిది, బాగుంది. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ వేస్తాను. ఇప్పటివరకు వేసిందే క్వశ్చన్స్గా మళ్ళీ ఒక క్వశ్చన్ ఏంటి అని అనుకోవచ్చు మీరు. మరీ నన్ను అలా అనుకోకండి, మంచోడినే నేను. కొంచెం మంచి మంచి థింగ్స్ మాట్లాడడానికని ట్రై చేస్తున్నాను. నేను ఒక క్వశ్చన్ వేస్తాను. ఇప్పటివరకు వేసిందే క్వశ్చన్స్గా మళ్ళీ ఒక క్వశ్చన్ ఏంటి అని అనుకోవచ్చు మీరు. మరి దీను గారి దగ్గర నుంచి యూట్యూబ్ వెనక్కి వచ్చినట్టుంది. ఓకే, మంచిది. ఇన్ఫ్లుయెన్సర్ అని ఎవరిని అంటారు? నేను ఈ ప్రశ్న అంటే స్క్రీన్ మీద ఉన్న ప్రశ్న కంటే ముందు ఇంకొక ప్రశ్న అనమాట. ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఎవరిని ఇన్ఫ్లుయెన్సర్ అంటారు? ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిపోయినటువంటి మాట అది, ఇన్ఫ్లుయెన్సర్ అనేటువంటిది. మనకి ఎక్కడ వినబడుతుంది ఇన్ఫ్లుయెన్సర్ అనే మాట? యూట్యూబ్లో వినబడుతుంది. యూట్యూబ్లో బాగా వినబడుతుంది. ఇంకొక మాట ఏదైనా ఉపయోగించి చెప్పండి. సోషల్ మీడియాలో వినబడుతుంది. ఎస్. those who look up to, who we look up to with ideal values. మార్కెటింగ్లో వినబడుతుంది. కెనాట్ పాయింట్ అవుట్, వాళ్ళలో ఇది తప్పు అని చెప్పి పాయింట్అవుట్ చేయడానికి అవకాశం లేనిది. అదేనా ప్రభుదాస్ గారు మీరు అనేది? ఓకే, సరే, బాగుంది. హూ ఫాలోస్ ద గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవర్ లివ్, జీసస్. యేసుక్రీస్తుని వెంబడించేటువంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. ఓకే, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువైపోయారు ఇప్పుడు. ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారు అని అంటే, వాళ్ళ సోషల్ మీడియా ప్రజెన్స్ తోటి దే ఆర్ మేకింగ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మనీ, అండ్ అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ షేపింగ్ ఐడియాస్, దే ఆర్ షేపింగ్ పీపుల్స్ మైండ్ సెట్. కాంటెంట్ క్రియేటర్స్, ఎస్, చాలా వరకు కాంటెంట్ క్రియేటర్స్ చాలా మంది ఉంటారు, కానీ అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వకపోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు? వాట్ ఈస్ ద పాసిబిలిటీ? ఎందుకోసం చేయగలుగుతున్నారు వీళ్ళు? అవతలి వాళ్ళని ఎందుకు చేయగలరు? ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు అని అంటే ఏ కారణంతో చేయగలుగుతున్నాడు? వారిలో ఉన్న లోపం కానీ ఏదైనా బలహీనత ఉంటే గుర్తించి దానికి, అంటే మన వైఫల్యాన్ని గుర్తించి చేయగలుగుతారు. అవసరత. వైఫల్యాన్ని గుర్తించి చేయగలగటమా? చాలా అంటే నా కామెంట్స్ అర్థం వచ్చినాయి. ఏంటంటే, They are good at something, become famous or role model, to learn and earn because of their mannerism. They project a perfect life, though through the instructions to shape into good or bad by dealing a thing in a different way. Followers ఉండడాన్ని బట్టి. Okay. ఇవన్నీ థింక్ చేస్తూ ఉండండి. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు అనేటువంటి దాని గురించి మనం ఆలోచిస్తూ ఉండాలి.
ఎందుకోసం అనంటే మనం చివరికి వచ్చేటప్పటికి ఏం మాట్లాడబోతున్నాం అంటే మన గురించి మాట్లాడుకోబోతున్నాం. నా గురించి నేను మాట్లాడుకోబోతున్నాను, మీ గురించి మాట్లాడబోతున్నాను. మీరు కావాలి అని అంటే గనుక నా గురించి నువ్వేం చెప్తావని మీరు అడగొచ్చు. వాళ్ళ కంటెంట్ ఆర్ మోరల్ వాల్యూస్ ఆర్ స్కిల్స్ పీపుల్‌కి యూజ్ అవ్వాలి అనేమో. ఓకే. తమలో ఉన్న స్కిల్స్‌ని సమాజానికి ప్రత్యేకంగా, ఉన్న సమాజానికి భిన్నంగా చూపించేవారిని. నాట్ ఫాలోయింగ్ ద ట్రెండ్. ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ మోరల్ వాల్యూస్. ఓకే. ఓకే. బావుంది. మంచి మాటలు మాట్లాడుతున్నారు మీరు. నేను అంటే ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉన్నటువంటి క్వెషన్స్ లాగా అనిపిస్తే గానీ, ఫైన్ డిఫరెన్సెస్ ఉన్నాయి. మీరు దాన్ని కొంచెం గమనించండి. దే కెన్ ఇన్‌ఫ్లూయెన్స్ బికాజ్ దే ట్రిగ్గర్ ద డిజైర్స్ ఆఫ్ సొసైటీ. హుహు. సమాజం యొక్క కోరికల్ని వీళ్ళు రేపుతారు, పురికొల్పుతారు కాబట్టి, ట్రిగ్గర్ చేస్తారు కాబట్టి. ఓకే. గుడ్. మంచిది. ఇంకేంటి? కొందరు పేరు సంపాదించుకోవడానికి, మరికొందరు డబ్బు సంపాదించుకోవడానికి, ఇంకొందరు ఇతరుల అభివృద్ధి కొరకు. ఓకే. సో, ఇన్‌ఫ్లూయెన్స్ అనేటువంటిది ఎక్కడి వరకొచ్చి మాట్లాడుతుంది అనంటే, ప్రస్తుతానికి మన చుట్టూ ఉన్నటువంటి థింగ్స్‌లో నుంచి మనం మాట్లాడుతా ఉన్నాం. అది నేమ్ కావచ్చు, ఫేమ్ కావచ్చు, లేకపోతే గనక లైఫ్ స్టైల్ కావచ్చు. ఇలాంటి కొన్ని థింగ్స్ గురించి మనం మాట్లాడుతా ఉన్నాం. అయితే ఆహ్, ఒక వ్యక్తిని నేను ఇన్‌ఫ్లూయెన్స్ చేయాలి అనంటే గనక నాకున్నటువంటి మార్గం ఏంటసలు? నేను ఏమైతే ఇన్‌ఫ్లూయెన్స్ చేయడానికి అవకాశం ఉంది? మీకు మళ్ళీ వెంటనే మీకు డౌట్ అనమాట. ఏంటి డౌట్ అనంటే ఆహ్, అదేంటి మళ్ళీ అడిగిన ప్రశ్న అడుగుతున్నారని అనిపించొచ్చు. నేను అడిగిన ప్రశ్న అడగటం లేదు. ఫైన్ డిఫరెన్సెస్ తోటి అడుగుతున్నాను. ఒక వ్యక్తిని నేను ఇన్‌ఫ్లూయెన్స్ చేయాలంటే ఎలా చేయగలను నేను? ఏం చేయాలి దానికోసం? అంతేగాకుండా అక్కడ నేను మాట్లాడుతున్నటువంటివి 2 పాయింట్స్ అనేవిడ. వాట్ ఆర్ ద మీన్స్? మీన్స్ ఏంటసలు? మార్గం ఏంటి? తర్వాత ఇంకొక క్వెషన్ అడిగాను నేను. ఏంటి ఆ క్వెషన్ అంటే బై ద వే ఐ లివ్. ఓకే. కళ్యాణ్ థాంక్ యూ వెరీ మచ్. బై ద వే ఐ లివ్ అంటే లైఫ్ స్టైల్. ఇప్పుడు ఎలాగు నేను చేస్తాను, వేటిని ఉపయోగించి చేస్తానుతో పాటుగా దేనికోసం? అంటే టువర్డ్స్ వాట్ ఎండ్? ఎక్కడికి తీసుకెళ్తాను నేను చివరికి వీళ్ళని? నా ఇన్‌ఫ్లూయెన్స్ తోటి. లేదా ఎవరైనా నా లైఫ్‌లో నన్ను ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూ ఉంటే నేను ఆహ్, ఎక్కడికి చేరతాను చివరికి? వాళ్ళ పద్ధతి ప్రకారం. నేనెక్కడికి చేరతాను అనేటువంటిదనమాట. వాక్చాతుర్యం, ఇతరులను మెప్పించగల నైపుణ్యం. చూసారా? లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. అవతలి వ్యక్తిని ఇంప్రెస్ చేయడం మాట్లాడుతున్నారు. ఓకే. తర్వాత లైఫ్ స్టైల్ ఇఫ్ దే కెన్ సీ ద డిజైర్డ్ రిజల్ట్స్ దే విల్ ఆటోమేటికల్లీ ఇన్‌ఫ్లూయెన్స్. వాళ్ళకి తగినటువంటి ఫలితాలొస్తే, లేదా వాళ్ళు కోరుకున్న ఫలితాలొచ్చినట్లయితే వాళ్ళు ఆటోమేటిక్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారు. దే మీట్ ఎ డెఫినిటివ్ టార్గెట్. వాట్ ఈస్ దట్ టార్గెట్? భీమలింగం గారు. వాట్ ఈస్ దట్ డెఫినిటివ్ టార్గెట్? దాని గురించి మాట్లాడుతున్నాను నేను. ఉన్నది ఉన్నట్టు మాట్లాడినప్పుడు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే అన్ని వేళలా అవతలి వ్యక్తి మనతో సంభాషణ కంటిన్యూ చేస్తారా? బై బీయింగ్ ఏ హెల్తీ లైఫ్ స్టైల్. హ్మ్. లైఫ్ స్టైల్ బావుంటే ఆరోగ్యవంతంగా ఉన్నట్లయితే. నేను మధ్య మధ్యలో 1, 2 రెస్పాన్సెస్‌లో క్వెషన్స్ అయ్యి వేస్తా ఉంటాను. మీరు నెగెటివ్‌గా తీసుకోవద్దు. ద మరి కొంచెం క్లారిటీ కోసం అన్నట్లుగా అడుగుతా ఉంటాను నేను. బై మై వర్క్, బై మై వర్డ్స్ 2 యాక్షను, మాటలు. అంటే నేను జీవించేటువంటి జీవన విధానం, దానికి తోడు నేను చేసే పనులు, దానితో పాటుగా నేను ఉపయోగించేటువంటి మాటలు. నేను బై వే ఒక ప్రశ్న వేస్తున్నాను. మీరు ఎవరినైనా ఇన్‌ఫ్లూయెన్స్ చేసేటప్పుడు ఆ వ్యక్తి మీకులాగా తయారవ్వడం మీకిష్టమేనా? యెస్. రావు గారు. ఎవరు? సుధీర్ ఏమంటారంటే నో. రాజు ఏమంటాడంటే యెస్ అని అంటున్నాడు. రాజీవ్ యెస్. బెటర్ థాన్ ఐ. నాకంటే మెరుగ్గా అవ్వటం ప్రభుదాస్ గారు. రాజేష్ యెస్ అని అంటున్నాడు. యెస్. బట్ నాట్ ఇన్ ఆల్ యాస్పెక్ట్స్ థో. అన్నింటిలోనూ కాదు. నాకంటే బెటర్‌గా తయారవ్వాలనుకుంటాను. యెస్. యెస్. మోర్ థాన్ మీ. ఇంకా బెటర్‌గా.
సరే, ఆగండి 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 ఆగండి. బైబిల్లో ఒక అతను నాకులాగా తయారవ్వండి అని చెప్పాడు. ఎవరతను? పాల్. అసలు చూసారా, క్షణంలో ఆన్సర్ వచ్చేస్తుంది. నాకంటే మెరుగవ్వండి అని చెప్పాడా? నాకంటే మెరుగవ్వండి అని చెప్పాడా? అనలేదు. సేమ్. నో నో. సేమ్ యాజ్ పాల్. సో ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వ్యక్తికి అట్లీస్ట్ లైక్ మీ, అవును కనీసం నాకులాగా ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తికి ఎండ్ రిజల్ట్ ఏంటిది అనేటువంటిది మైండ్లో ఉంటుంది. దేవుడు తనకి ఇచ్చిన వ్యక్తిత్వం గుర్తిస్తే చాలు, ఇమోజీ అవసరం ఉండకూడదు. ఓకే, ఇమోజీనా సెల్ఫీలా? అంటే ఫిల్టర్లు వేసినటువంటి సెల్ఫీలు. ఓకే, బాగుంది. వినోద్, ఇమోజీ అవసరం ఉండకూడదు అంటే ఏంటి మీనింగ్? దేవుడు తనకి ఇచ్చిన వ్యక్తిత్వం గుర్తిస్తే చాలు ఆ, అన్నట్టుగా రాశారన్న. అవును, ఇమోజీ అవసరం ఉండకూడదు అని అంటే అర్థం ఏంటి? ఉన్నారు, గ్రూప్లో ఉన్నారు వినోద్. పైన ఒక రూపం, లోపల మరొక ఫేస్. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే మనం ఇమోజీస్ వెనకాల దాక్కోవాల్సిన అవసరం లేదు అని చెప్పి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అది. సరే, సో ఇన్ఫ్లుయెన్సర్కి లేదా ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తికి డెస్టినేషన్ అర్థమవుతుందా, అర్థం కావటం లేదా? ఎండ్ రిజల్ట్ ఏం అవ్వబోతుంది, అంతిమ ఫలితం ఏం అవ్వబోతుంది, అది తెలుస్తుందా, తెలియడం లేదా? అది మైండ్లో ఉందా లేదా? బాగుంది. ఇన్ఫ్లుయెన్సర్కి 3 ముఖ్యమైనటువంటి విషయాలు అనేటువంటిది నేను నమ్ముతాను బలంగా. ఇన్ఫ్లుయెన్సర్కి మొట్టమొదట ఏం కావాలి అనంటే, తనని గురించిన స్పృహ తనకి కావాలి. నేనెవరిని? హూ యామ్ ఐ? నేనెవరిని? చాలా ఇబ్బందికరమైన ప్రశ్న ఇది. చాలాసార్లు హూ ఆర్ యూ అని అంటే ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర అని అంటారు. లేకపోతే కనుక హూ ఆర్ యూ అని అంటే ఐఎమ్ ఏ లోకల్ గాయ్ అని అంటారు. మన డెఫినేషన్ ఏంటి హూ ఆర్ యూకి, ఐడెంటిటీకి? నన్ను నేను ఏమని చెప్పుకుంటాను? ప్రభుదాస్ గారు ఏమంటారంటే ఐఎమ్ ఏ బిలీవర్ అని అంటున్నారు. ఐఎమ్ ఏ బిలీవర్. ఈ ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. ఇవి మనకి డెఫినేషన్స్ ఇంపార్టెంట్ అన్నమాట. వాట్ డు వి మీన్ బై దాట్? ఈ మధ్యలో బిలీవర్ అనే మాటని మనమే కాకుండా ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళు కూడా వాడుతున్నారు. మీరు గమనించారో లేదో? ఏ సిన్నర్ సేవ్డ్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ బై మై ఫెయిత్. ఓకే, సో మనం ఆ మాటని ఏ ఉద్దేశ్యంతో వాడుతున్నాం? నేనెవరిని? కొన్నిసార్లు నేనెవరిని అనేటువంటిది అవతలి వ్యక్తికి తేలిగ్గా చెప్పలేకపోవచ్చు. కానీ నాకు ఆ స్పృహ ఉందా లేదా, నాకు ఆ స్పష్టత ఉందా లేదా? యేసుక్రీస్తు ప్రభువులు రక్తంలో కడగబడి ఆయన పోలికలోనికి పెంచబడుతున్నాను నేను అనేటువంటి స్పృహ ఉందా లేదా? ఐడెంటిటీ అన్నమాట. మిగిలినవన్నీ కూడా దానిలోకి వచ్చి చేరేటువంటివి. నువ్వెక్కడుంటున్నావు? పెళ్లి చేసుకున్నావా, చేసుకోలేదా? ఏ భాషలు మాట్లాడతావు? ఏ ఉద్యోగం చేస్తావు? ఎంత సంపాదిస్తావు? ఎక్కడ ఆరాధిస్తావు? ఇలాంటివన్నీ కూడా ఏంటి అనంటే దానిలో భాగాలన్నమాట ఇవన్నీ. నీ ఐడెంటిటీని మరికొంచెం స్పష్టం చేస్తాయి, అంతవరకే. ఇన్ఫ్లుయెన్సర్కి ఎప్పుడూ కూడా తానెవరు అనేటువంటిది స్పష్టంగా తెలిసుండాలి. పౌలు ఏమంటాడు అనంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం. మళ్ళీ ఇంకొక చోట ఏమన్నాడు అనంటే, మీకు మాదిరిగా ఉన్నటువంటి వారిని గురిపెట్టి చూడండి అని అంటాడు. సో ఐడెంటిటీ, స్పృహ కలిగి ఉండటం, నా గుర్తింపు ఏంటి, నేను ఎవరిని అనేది తెలిసి ఉండటం. రెండో విషయం ఏంటి అనంటే, ఇన్ఫ్లుయెన్సర్కి అంటే ఇతరులని
ప్రభావితం చేసేటువంటి వ్యక్తికి ఏం తెలియాలి అని అంటే తాను ఎందుకున్నాడు ఈ భూమి మీద, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హిస్ లైఫ్, అది తెలిసి ఉండాలి. నా పర్పస్ ఆఫ్ లైఫ్ నాకు తెలిసినట్లుగా కొంతకాలం తర్వాత మన పర్పస్ అనేటువంటిది మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా అర్థమవుతా ఉంటుంది. అది కాకుండా మరి వేరేది ఏదైనా మనం చేస్తే ప్రజలు గబుక్కుని ఏమంటారు అని అంటే, ఈ పని కాదనుకుంటేనే మీ పని అని అంటారు. మీరు మీ పనిలో కాకుండా వేరే పనిలో ఉన్నట్టున్నారే అని అంటారు. పర్పస్ ఆఫ్ లైఫ్. ఇందాక ఒక ఒక ఫ్రెండ్ అంటున్నాడు అనమాట, నీలో ఉన్నటువంటి ఇంగ్లీష్ టీచర్కి నమస్కారం అని అంటున్నాడు. నేను దానికి ఏం చెప్పానంటే, నేను ఫస్ట్ టీచర్ని, ఆ తర్వాత ఇంగ్లీష్ టీచర్ని అని చెప్పాను. వెరీ ట్రూ, వెరీ ట్రూ అని అంటున్నాడు మళ్ళీ వెంటనే. నీ లైఫ్ పర్పస్ ఏంటన్నది నీకు తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే నీ ఐడెంటిటీలో నుండి నీ పర్పస్ నీకు ఫ్లో అవుతుందన్నమాట, అర్థమవుతుంది. రెండు ఒకదానికొకటి మ్యాచ్ అవుతాయి. నీ ఐడెంటిటీ ఒకటి, నీ పర్పస్ ఒకటి కాదు. సింపుల్గా ఒక మోడల్ చూపిస్తాను. వారు నిర్గమకాండంలో ఉంటుందన్నమాట. ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొని వచ్చాడు ఎర్ర సముద్రం దాటి. ఎక్కడికి వెళ్ళడానికి అంటే కనానుకి వెళ్ళడానికి, ఇంకంతే, వేరే అటు ఇటు వెళ్ళడానికి వీల్లేదు. చివరికి వెనక్కి తిరిగి ఐగుప్తుకి వెళ్ళడానికి కూడా లేదు. నీ ఉనికి, నీ గుర్తింపు, నీ పర్పస్ ఏంటో నీకు అర్థమయ్యేలా చెప్తుంది. నీ పర్పస్ ఏంటో తెలుస్తుంది, నీకు తెలిసిపోతుంది. సో ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వ్యక్తి, ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సినటువంటి వ్యక్తి, he has to look at himself. He has to look at his identity. He has to understand his identity. And then he has to relate his purpose with his identity. Both go together. ఇప్పుడు ఈ ఐడెంటిటీ, ఈ పర్పస్, ఇవన్నీ కూడా దేని వైపుకి దృష్టి సారిస్తాయి అనంటే విజన్ అన్నమాట. నువ్వు ఏ దిశగా నడుస్తున్నావు, హూ ఆర్ యూ, వై ఆర్ యూ హియర్, వేర్ ఆర్ యూ గోయింగ్, అదనమాట అక్కడ పాయింట్. సో నీ నీ విజన్ అనేటువంటిది నిన్ను ఏ దిశగా, ఎలాంటి పద్ధతిలో నడిపిస్తుంది, నీకు ఇవి తెలిసి ఉండాలి. ఇవి తెలియకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇవి తెలుసుకోకపోతే కనుక తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాల్సిందే. చాలా ఖచ్చితంగా జరగాలి ఈ విషయం. ఇది మనకు అర్థం కావాలి. రిక్ వారెన్ ఒక బుక్ రాశారు. ఆయన ప్రపంచంలో ఒక గ్రేట్ ఎక్స్ప్లోజన్ లాగా వచ్చినటువంటి బుక్ అనమాట. ద పర్పస్ డ్రివెన్ లైఫ్ పుస్తకం పేరు. 40 డేస్కి సరిపోయేటువంటి 40 డివోషన్స్ లాగా ఉంటాయి అన్నమాట. 40 చాప్టర్స్ లాగా 40 రోజులకి తగినట్లుగా చదువుకోవడం అనమాట. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన పుస్తకాల్లో అది కూడా ఒకటి. ఆయన ఒక చోటకు వచ్చేటప్పటికి ఏమంటాడు అని అంటే, నీ విజన్ ఏంటో నీకు అర్థమైతే నీ కామన్ హ్యాబిట్స్లో మార్పు వస్తుంది అని అంటాడు. అంటే ఆయన ఏమన్నాడంటే, నీ విజన్ ఏంటో నీకు అర్థమైతే నువ్వు చదివే బుక్స్లో కూడా చేంజ్ వస్తుంది అని అన్నాడు. అది నా పర్సనల్ లైఫ్కి అప్లై చేసుకుంటే నిజం అది. నువ్వు ఈ భూమి మీద ఎందుకు బ్రతుకున్నావు, ఎటువైపుకి వెళ్తున్నావు, ఎలా వెళ్తున్నావు, ఇది నీకు అర్థమైతే, రిక్ వారెన్ ఎంఎన్ రావు గారు ఏమంటారంటే, ఐడెంటిటీ ప్లస్ పర్పస్ ఈజ్ ఈక్వల్ టు డెస్టినీ అని అంటారు అన్నమాట. ఐడెంటిటీ ప్లస్ పర్పస్ ఈజ్ ఈక్వల్ టు డెస్టినీ. ఈ రెండు కలిస్తేనే నీ మూవ్మెంట్. పర్పస్ అనేటువంటిది దేని ద్వారా షేప్ అవుతుంది అని అంటే విజన్ ద్వారా షేప్ అవుతుంది. విజన్ రెస్ట్రిక్ట్ చేస్తుంది. నీకు అనవసరమైనటువంటి వాటిని నువ్వు చేయవు. ఖచ్చితంగా వాటికే నిన్ను నువ్వు లిమిట్ చేసుకుంటావు అన్నమాట. ఓకే, గుడ్. సో ఇన్ఫ్లుయెన్సర్కి ఈ 3 విషయాలు చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. ఇవి లేనట్లయితే చాలా ఇబ్బంది పడతాం. చాలా ఇబ్బంది పడతామంటే మామూలుగా కాదు, చాలా చాలా ఇబ్బంది పడతాం. వీ నీడ్ టు థింక్ ఆఫ్ దీస్ థింగ్స్. చాలా సీరియస్గా ఆలోచించాలి. సో ఐ ఇన్వైట్ యూ టు లుక్ ఎట్ యువర్ ఐడెంటిటీ. I invite you to clarify for yourself the purpose of your life.
I invite you to sit down and look at the vision God has given you for your life. మీకు ఒక ఆహ్వానం అన్నమాట. దేనికి? మీరెవరు? మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి. 2, మీ జీవిత లక్ష్యం భూమి మీద ఏమయ్యుంది? ఉద్దేశ్యం ఏమయ్యుంది? 3, దేవుడు మీకిచ్చినటువంటి దర్శనం ఏమిటి? మీరు ఈ మూడింటిని సరిచూసుకోవాలి. సరిచూసుకుంటే ఇప్పుడొక మాట చెప్తాను. ఈ 3 విషయాలు మీకు అర్థమైనయి అనంటే యూ ఆర్ ఆల్రెడీ అన్ ఇన్‌ఫ్లుయెన్సర్. ఇంకొక మాట చెప్తాను. యూ ఆర్ అన్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఇన్ ద రైట్ సెన్స్. మీరు అడగొచ్చు, ఐ యామ్ నాట్ అన్ ఇన్‌ఫ్లుయెన్సర్ అని మీరు అడగొచ్చు. అనొచ్చు. మీరు ఇన్‌ఫ్లుయెన్సర్ అవునో కాదో మీరు తెలుసుకునే లోపు మీరు ఆల్రెడీ మనుషుల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. Every man has this great calling, great appointment to be an influencer. ఎందుకు అనంటే దేవుడు మనల్ని భూమి మీద ఏర్పాటు చేసుకున్నటువంటి విధానమే అలాంటిది. సో మనకి తెలియాల్సిన విషయం ఏంటి అనంటే వి ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్, వి ఆర్ స్పెషల్ పీపుల్. ఎందుకు స్పెషల్ పీపుల్ అంటున్నాను నేను? మనం ఎలా స్పెషల్ అయ్యాము అనంటే వి ఆర్ క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు దేవుడు తానే యేసుక్రీస్తుగా సిలువ మీద మన కోసం రక్తం కార్చాడు కాబట్టి మనం ఎవరమయ్యాము అనంటే స్పెషల్ పీపుల్. మనం సాంక్టిఫైడ్, మనం జస్టిఫైడ్, వీఆర్ సాంక్టిఫైడ్, వీఆర్ కాన్సక్రేటెడ్. మనం వేరు చేయబడినటువంటి వాళ్ళం అన్నమాట. లోకం మన వంక చూసి అంటది, ఏంటి మీరు ఇలా డిఫరెంట్గా ఉన్నారు అని అంటది. ఎస్, వీఆర్ డిఫరెంట్. ఎందుకు అనంటే దట్స్ అవర్ ఐడెంటిటీ. ఐడెంటిటీ దగ్గర మనకి మొదలైనటువంటి ఈ వెలిగింపు, ఈ క్లారిటీ ఏమవుతుంది అంటే పర్పస్ని మనకి క్లియర్ చేస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నావు నువ్వు? నేను చెప్పగలను అన్నాడు. నేను క్లాసిక్ స్టోరీస్ అనమాట. నా లైఫ్లో కొన్ని స్టోరీస్ చెప్తాను. ఎప్పటి సంగతి? పెళ్ళైనటువంటి 2వ సంవత్సరంలోను 3వ సంవత్సరంలోను నన్ను బాగా ఇష్టపడేటువంటి ఒక లీడర్, ఒక బైబిల్ టీచర్, ఒక లీడర్ మా ఇంటికి వచ్చారనమాట. ఆమె లైఫ్ అంతా పెళ్లి చేసుకోకుండా బైబిల్ టీచర్గా ఇండియా మొత్తం కాలేజ్ క్యాంపసెస్ అన్నీ తిరిగేశారు. ఆమె ఎందుకో విజయవాడ వచ్చారు. విజయవాడ వచ్చి సుధీర్ ఎక్కడున్నాడు అని అంటే సుధీర్ తెనాల్లో ఉన్నాడు అని అంటే ఐ వాంట్ టు విజిట్ హిమ్ అని అన్నారు. సరే, ఎవరు విజయవాడలో ఉన్నారో వాళ్ళు ఆమెను తీసుకుని వచ్చారు. తీసుకుని వస్తే ఆమె కూర్చుని మాట్లాడుతా నన్ను అంటున్నారు అనమాట. ఆమె ఆ టైంలో బెంగళూరులో ఉండేవాళ్ళు. ఆమె అంటున్నారు అన్నమాట, సుధీర్ బెంగళూరు వచ్చేసేయచ్చు కదా, చెన్నై వెళ్ళిపోవచ్చు కదా, హైదరాబాద్ లాంటి ప్లేస్కి వెళ్ళొచ్చు కదా, ఎందుకు తెనాలి లాంటి చిన్న ప్లేస్లో ఉన్నావు అని అంటున్నారు. సరే, కొద్దిసేపటి తర్వాత అందరం కలిసి లంచ్ చేసాము. ఆమెకి ఇంకా విజయవాడ వెనక్కి వెళ్ళిపోవాల్సిన టైం అయిందనమాట. ఆమె అంటారు, నేను నిలబడి ప్రేయర్ చేసే ముందు, సుధీర్ నువ్వు ఈ ప్లేస్లోనే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దని అన్నారు. నా లైఫ్ పర్పస్ ఏంటి అనేటువంటిది ఆమెకి అర్థమైంది. ఆ 2-3 గంటల్లో మా ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ చూసి, మా ఇంటి నిండా తిరుగుతున్న స్టూడెంట్స్‌ని చూసి, అదంతా గమనించిన తర్వాత ఆమె అంటున్నారనమాట, యూ హ్యావ్ ఎ స్పెషల్ పర్పస్ హియర్ ఇన్ తెనాలి అని అన్నారనమాట. మీరు ఈ మూడింటిని క్లియర్ చేసుకోవాలి. ఎందుకు దేవుడు నిన్నేం చేస్తున్నాడు అనేటువంటిది. నీ ఐడెంటిటీ ఏంటి? నీ పర్పస్ ఏంటి? నీ విజన్ ఏంటి? దేవుడు నిన్ను ఏ దిశగా నడిపిస్తున్నాడు? దానికోసం నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం చేయబోతున్నావు? పీపుల్ లుక్ ఎట్ యూ. పీపుల్ కీప్ లుకింగ్ ఎట్ యూ. నువ్వు ఇదంతా స్పృహతో చేసినా, స్పృహ లేకుండా చేసినా, డెలిబరేట్ ఆర్ నాట్ సో డెలిబరేట్, యూ స్టిల్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. ఇది గుర్తుపెట్టుకోవాలి. నీ వలన ప్రజలు ప్రభావితం అవుతూనే ఉంటారన్నమాట. బికాస్ పీపుల్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ యూ ఇన్ డిఫరెంట్ ఏరియాస్. అవన్నీ సరే తర్వాత మాట్లాడతాను నేను. ఓకే, నేను ఇక్కడ 1 or 2 minutes బ్రేక్ తీసుకుంటాను కావాలని చెప్పి. ఎవరైనా సరే ఏదైనా అడగాలి అనుకుంటే కనుక అడగొచ్చు. నేను కొన్ని మోడల్స్ చూపిస్తాను. మోడల్స్ చూపించే లోపు
If you have any questions, you want to raise anything, you are welcome to do that. సరే, కామ్గా ఉన్నారు అని అంటే కనుక క్వశ్చన్స్ లేవని చెప్పి మనం ముందుకు వెళ్తాను నేను. కొన్ని బైబిల్లో నుంచి కొన్ని స్టోరీస్ని మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఆదికాండం 19వ అధ్యాయంలో ఒక స్టోరీ జరిగింది. ఎవరి స్టోరీ ఇది అని అంటే లోతు స్టోరీ అనమాట. సొదొమ గొమొర్రా ప్రాంతంలో నివాసం ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రవర్తన వలన దినదినము విసిగి చావుగోరాడని చెప్పి, విసిగిపోయాడని చెప్పి నీతిమంతుడైనటువంటి లోతు అనేటువంటిది ఉంటుందన్నమాట. 2 హౌ డు ఐ ఐడెంటిఫై మై పర్పస్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్? ఎవరు బ్రదర్స్ గారు, మీరు అడగాలనుకుని ఆగారా? మీరు అడిగేసి ఉండాల్సింది. ఓకే. కొన్నేళ్ల క్రితం చాలా పెద్ద ఒక ఆయన ట్రైనింగ్లో ఉన్నాను నేను కొద్ది రోజుల పాటు. ఒక వారం రోజులు ట్రైనింగ్ అనమాట ఆయన దగ్గర. వెరీ బిగ్ మ్యాన్ అంటే వెరీ బిగ్ మ్యాన్. ఇంటర్నేషనల్ ఇవాంజలిజంలో చాలా పెద్ద పాత్ర పోషించారు ఆయన. బాగా చదువుకున్నారు, కేంబ్రిడ్జ్లో చదువుకున్నారు. 2 డాక్టరేట్స్ ఏమో ఉన్నాయి ఆయనకి. ట్రైన్ చేస్తూ ఉంటారు అనమాట. హీఈస్ అ ట్రైనర్. బహుశా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఉంటే ఒకరోజు లంచ్ చేస్తా కూర్చున్నాం. మా గ్రూప్ అంతా 12 మంది ఆయన కలిసి కూర్చుని లంచ్ చేస్తున్నాం. చేస్తుంటే ఆయన కన్వర్జెన్స్ అనేటువంటి మాట మాట్లాడుతున్నారు అనమాట. కన్వర్జెన్స్ అనేటువంటి మాట మాట్లాడారు. ఒక్క నిమిషం. వైట్ బోర్డ్ కనబడుతుందా? Yes, son. కన్వర్జెన్స్ అనేటువంటి మాట వాడాడు ఆయన. అంటే కొన్ని ఒక దగ్గరికి చేరడం అనమాట. ఆయన దానికి ఏమేం చెప్తారంటే, ఒకటి, నువ్వు ఇంతవరకు చేసిన పనికి కలిగినటువంటి రిజల్ట్ అనమాట, ఫ్రూట్ అనమాట. రెండవది ఏం మాట్లాడారు అని అంటే, నువ్వు చేసిన పనిని బట్టి నీకు కలిగిన కంటెంట్మెంట్ వదిలే, సాటిస్ఫాక్షన్ అనే మాట వాడతాను, తేలిక మాట. నీకు సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. నువ్వు ఒకటేంటంటే నువ్వు నీ పనికి ఫలితాన్ని నువ్వు చూస్తావు. 2, ఆ పని వలన నువ్వు చక్కగా సంతోషంగా ఉంటావు. 3వది ఏమంటాడంటే, నువ్వు కన్సిస్టెంట్గా రాబోతున్నటువంటి రోజుల్లో అదే పనిని చేయగలుగుతావు. అంటే భవిష్యత్తులో కొంతకాలం పాటు నువ్వు ఆ పని చేస్తూ ఉన్నా సరే నీకు విసుగనిపించదు. యు సీ యువర్ సెల్ఫ్ డూయింగ్ ఇట్. మీరు మీ మొబైల్ ఫోన్స్ కానీ లేకపోతే కనుక ల్యాప్టాప్, డెస్క్టాప్ మీద మౌజులు మూవ్ చేయకండి ప్లీజ్, యానిటేట్ అవుతుంది. ఈ 3ంటిని గమనించండి. ఒకటి ఏమన్నాడు అని అంటే,
నీ పనికి ఫలితం వస్తూ ఉంటుంది. ఆ ఫలాన్ని బట్టి నీకేమనిపిస్తుంది అంటే నీ పనిని బట్టి నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మూడవది ఏంటి అని అంటే ఇదే పనిని నువ్వు భవిష్యత్తులో కొనసాగించడానికి నీకేమీ ఇబ్బంది అనిపించదు. ఆ మూడు కలవడాన్ని ఆయన ఏమన్నాడు అంటే కన్వర్జెన్స్ అని అన్నాడు. ఈ కన్వర్జెన్స్ జరిగింది అనంటే అది నీకు ఇవ్వబడినటువంటి పర్పస్ నీకు అర్థమైపోతుంది ఆ విషయం అని చెప్తాడు. ప్రభుదాస్ గారు మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ బ్రదర్. ఇంకా వింటున్న వాళ్ళు ఎవరైనా సరే దీని గురించి ఏమైనా క్వశ్చన్ రేజ్ చేయాలనుకున్నా సరే చేయొచ్చు. బ్యూటిఫుల్. ఎవరు మాట్లాడారు? ప్రభుదాస్ గారు మీరేనా? అవునవును, బ్యూటిఫుల్ ఇలస్ట్రేషన్ బ్రదర్. అంటే ఆయన చెప్పిన తర్వాత నేను నా లైఫ్ని చెక్ చేసుకున్నాను. నా లైఫ్ని చెక్ చేసుకుంటే నాకు మంచి మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. నేను ఎక్కడ పని చేస్తున్నాను అని అంటే తెనాల్లో పని చేస్తున్నాను. తెనాల్లో అంబేద్కర్ కాలేజీలో పనిచేస్తాను నేను. అచ్చమైనటువంటి రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పిల్లలు వస్తారు అక్కడికి. నాకు ఏ విధంగానూ నచ్చనటువంటి ప్లేస్ అన్నమాట. నేను ఆ ప్లేస్ నుంచి బయటికి వెళ్ళిపోదాం అనుకుంటే మొదట నేను ఏం చూడడం మొదలుపెట్టానంటే ఐ స్టార్టెడ్ లుకింగ్ అట్ ద ఫ్రూట్ ఆఫ్ మై వర్క్. నేను చేస్తున్న పనికి ఫలం రావటం గమనించాను నేను. ఇది నాకు తెలియడానికి కనీసం 7 సంవత్సరాల కాలం పట్టింది. ఈ 7 సంవత్సరాల్లో నేను వెళ్ళిపోవడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాను. నాకు ఈలోపు మ్యారేజ్ అయింది. అయిన తర్వాత బయటికి వెళ్ళిపోవాలని ట్రై చేస్తే దేవుడు నేను చేసే పని ఫలితాన్ని చూపించడం మొదలుపెట్టాడు నాకు. ఆ తర్వాత ఆ పని చేస్తూ ఉంటే నాకు విపరీతమైనటువంటి తృప్తి కలుగుతూ ఉంది. ఒక దశలో నాకు మైండ్ ఏమైపోయింది అని అంటే నేను అంబేద్కర్ కాలేజీలో లేకపోయినట్లయితే ఇంకా నేను బ్రతకలేను అనేటువంటి థింకింగ్ వచ్చేసింది నా మైండ్. బయట కాలేజెస్, బయట ఆపర్చునిటీస్, బయట రకరకాల థింగ్స్ అన్నీ ఉన్నాయి ఉండడానికి. స్టిల్ ఈ ప్లేస్లో కనుక నేను ఉండకపోతే నేను ఇంకా ఉండడం అనవసరం అని చెప్పి. సో ఈ 3 కన్వర్జెన్స్ అనేటువంటిది ఈ 3 నాకు జరిగినాయి అన్నమాట. జరిగిన తర్వాత నేను ఇప్పుడు మీకు ఇంకొకటి చెప్తాను. కొన్నేళ్ల క్రితం నేను క్లాసులో పిల్లల్ని అడిగేవాడిని అనమాట. నేను ఇట్లాంటివన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు చెప్పండి నా లైఫ్కి పర్పస్ ఏంటో చెప్పండి అని అడిగేవాడిని. అడిగితే చిన్న చిన్న పిల్లలు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పిల్లలు, డిగ్రీ పిల్లలు వీళ్ళు ఏమనేవాళ్ళు అని అంటే మాకు పాఠాలు చెప్పడం అనేవాళ్ళు. వాళ్ళ స్థాయికి ఆ విషయం అర్థమైపోయింది. నా లైఫ్లో నుంచి వాళ్ళు చూడగలిగారు దాన్ని. ఇంకా ఈయన లైఫ్ ఇదే అని చెప్పి. అలా అని చెప్పి నన్ను ఏమైనా చులకన చేసేవాళ్ళంటే ఏం కాదు. ఎనార్మస్ రెస్పెక్ట్తో ట్రీట్ చేసేవాళ్ళు. సో నా కోరిక ఏంటి అని అంటే మీరు మీ పర్పస్ గురించి ఆలోచించేటప్పుడు ఈ ఈ థింగ్స్ని మీరు అర్థం చేసుకోవాలి. మీరు చేస్తున్న పనికి ఫలం ఎలా ఉంది? ఆ పని వలన మీరు సంతోషాన్ని అనుభవిస్తున్నారా? తృప్తి పొందుతున్నారా? భవిష్యత్తులో అదే పనిని కొనసాగించడానికి మీకు ఏమీ ఇబ్బంది లేదా? ఇవి జరుగుతూ ఉంటే ఈ మూడింటి కలయిక జరుగుతూ ఉంటే మీరు దయచేసి సీరియస్గా తీసుకోండి దాన్ని. దాని మీద వర్క్ చేయడానికి మీరు ఇష్టపడాలి ఇంకా. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. బ్రదర్ యాక్చువల్గా ఇంతకు చెప్పారు చూడండి, ఐడెంటిటీ ప్లస్ పర్పస్ ఈజ్ ఈక్వల్ టు విజన్ అని చెప్పేసి. దాన్ని సమ్మరైజ్ ఇన్ ఏ వెరీ బ్యూటిఫుల్ మేనర్. ఫస్ట్ దట్ వెరీ డిఫికల్ట్, బట్ అట్ ద సేమ్ టైమ్ వన్స్ యూ ఆర్ స్టార్టెడ్ doing and seeing the fruits, and that was giving the satisfaction, ultimately it leads to your future. థ్యాంక్ యూ రావు గారు. సో మే ఐ కంటిన్యూ క్యారీ ఆన్ విత్ ద డిస్కషన్? ముందుకు వెళ్ళొచ్చా? ఎస్ అన్న. ఓకే, నౌ ఆదికాండం 19వ అధ్యాయంలో ఉన్నటువంటి స్టోరీ మాట్లాడుతున్నాం మనం. ఎవరి స్టోరీ ఇది అని అంటే లోతు స్టోరీ. ఎక్కడున్నారు? సొదొమ గొమొర్రాలో ఉన్నారు. భార్య, 2 కూతుళ్ళు. ఆ 2 కూతుళ్ళు పెళ్లి చేసుకోవడం కోసం అని చెప్పి
సిద్ధమైనటువంటి ఇద్దరు, అంటే ఆ కాబోతున్నటువంటి అల్లుళ్ళు అనమాట. అలాంటి పరిస్థితిలో సొదొమ గొమొర్రాల మీదకి దేవుని తీర్పు వచ్చింది. ఆ ప్రదేశం బాగలేదనేటువంటిది లోతుకి తెలుసు. ఇప్పుడు మనం గమనించినట్లయితే లోతు సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్నాడు. తన జీవితం వలన సొదొమ గొమొర్రాని ఏమైనా సరే ప్రభావితం చేయగలిగాడా? చేయగలిగాడా లేదా? చేయలేకపోయాడు. అతని ఇంటి మీదకి దొమ్మిగా వచ్చారు అందరూ. నువ్వెవడెవరా, వేరే ఎక్కడి నుంచో వచ్చి మాకు నేర్పించడానికి ట్రై చేస్తున్నావేంట్రా అని అన్నారు వాళ్ళు. తర్వాత తన అల్లుళ్ళని ఏమైనా ప్రభావితం చేయగలిగాడా? చేశాడా చేయలేదా? చేయలేదు. ఎందుకని? వాళ్ళిద్దరూ బయటికి రాలేదు. వాళ్ళిద్దరూ అక్కడే ఉండిపోయారు. తర్వాత తన కూతుళ్ళని ప్రభావితం చేయగలిగాడా? బలవంతంగా బయటకొచ్చారు వాళ్ళు ఊళ్ళోను. బలవంతంగా బయటకొచ్చారు తప్పించి వాళ్ళని ఆయన గెలుచుకోలేకపోయాడు. ఆఖరికి తన భార్యని ఏమైనా ప్రభావితం చేశాడానంటే భార్యను కూడా ప్రభావితం చేయలేకపోయాడు. ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. ఇద్దరు కూతుళ్ళతో కలిసి పక్కన ఒక పల్లెటూరికెళ్ళాడు. అంతవరకే. కొండల్లోకి వెళ్ళాడు అంతవరకే. సో ఒక వ్యక్తి తన జీవితంలో ఏ స్థాయిలో ఇన్‌ఫ్లూయెన్స్ చూపించడానికి అవకాశం ఉంది, ఇన్‌ఫ్లూయెన్స్‌ని చూపించలేకుండా ఫెయిల్ అయిపోవడానికి అవకాశం ఉంది. మనకి గ్రేట్ మోడల్స్ అన్నమాట బైబిల్‌లో ఉన్నటువంటి మోడల్స్ ఇయి. న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను స్టోరీ ఉంటది. 6 అధ్యాయం, 7 అధ్యాయం ఆ అధ్యాయాల్లో 6, 7, 8 అధ్యాయాల్లో. గిద్యోనుని మనం గమనించినట్లయితే ఒక్కడే వాళ్ళ నాన్న కుటుంబం యావత్తు కూడా అక్కడ ఉన్నటువంటి దేవతకి మొక్కుబడి చేసేటువంటి పూజారులైపోయారు. వాళ్ళ నాన్న నిజానికి పూజారన్నమాట ఆ ఊరికి. అలాంటి పరిస్థితిలో గిద్యోను ఈ ఈ జనం మీదకి మిద్యానీయులొస్తే గిద్యోను వెళ్లి రహస్యంగా దాక్కునేవాడు. కానీ గిద్యోనుతో పాటు ఎవరున్నారంటే కొంతమంది సేవకులున్నారన్నమాట. ఆ సేవకులు రాత్రిపూట అరే వెళ్దాం రండిరా అని పిలిస్తే ఆ సేవకులు తనతో పాటు వచ్చారు. వాళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలిగాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న విలేజ్ మొత్తానికి ఎదురు తిరిగాడు. బయల్ని వచ్చి కావాలనుకుంటే గనక వాదించుకోమని చెప్పండి పోండి అని అన్నాడు. ఏ దేవతకైతే పూజారిగా ఉన్నాడో ఆ దేవతకి విరుద్ధంగా మాట్లాడాడు వాళ్ళ నాన్న. అంటే గిద్యోనుకొచ్చినటువంటి ధైర్యం వలన సేవకులు మాత్రమే కాకుండా వాళ్ళ నాన్న కూడా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యాడు. ఆ తర్వాత వాళ్ళు ఉంటున్నటువంటి ఆ గ్రామం అంతా కూడా ఇన్‌ఫ్లూయెన్స్ అయిందనమాట. ఆ తర్వాత అబీయెజెరు కుటుంబం మొత్తం అంటే 2, 3 ప్రాంతాల్లో నివాసం ఉన్నటువంటి అబీయెజెరు కుటుంబం అంతా కూడా ఇన్‌ఫ్లూయెన్స్ అయింది. ఆ తర్వాత మనష్షే గోత్రం మొత్తం ఇతని వెనకాల నిలబడ్డారు. ఆ తర్వాత 3 గోత్రాల వాళ్ళొచ్చి గిద్యోను వెనకాల నిలబడ్డారు. మీరు గమనించినట్లయితే యాక్చువల్‌గా ఇది రివర్స్‌లో ఉంటే బావుంటదేమో. కానీ కీ పాయింట్ ఎవరిక్కడ అనంటే ఒక్కడే. గిద్యోను ఒక్కడే. మనం ఎక్కడ చూస్తాం గిద్యోన్ని? ద్రాక్షగానుగ దగ్గర కూర్చొని రహస్యంగా గోధుమల్ని దంచుకుంటా ఉంటాడనమాట. అలాంటి వాడు అకస్మాత్తుగా నిలబడి పిలిస్తే 3 గోత్రాల మనుషులొచ్చారు. గిద్యోను ఇన్‌ఫ్లూయెన్స్ అన్నమాట. మనం చూడాల్సింది ఏంటి అనంటే ఒక పక్క లోతు ఇన్‌ఫ్లూయెన్స్ అలా వచ్చి చివరికి ఎవరు లేకుండా ఒంటరివాడైపోయాడు. గిద్యోను ఒంటరివాడల్లా ఎక్స్‌ప్లోషన్ జరిగింది. ఎక్స్‌ప్లోషన్ ఎలా జరిగింది? ఒక్కడు అకస్మాత్తుగా లెక్కబెడితే 32,000 మందయ్యారు. 32,000 మందయితే దేవుడేమన్నాడు అనంటే, అబ్బే! ఎక్కువ మందనన్నాడు. 10,000 మందయ్యారు. ఆ 10,000 మంది కూడా అక్కర్లేదనన్నాడు దేవుడు. అంటే చివరికి ఎంతమంది మిగిలారంటే 300 మంది మిగిలారు. ఈ 300 మందితోటి ఏమైనా పెద్దపాటి యుద్ధం చేశాడంటే ఏమీ లేదు. కొండలు తీసుకెళ్ళాడు, కాగడాలు పట్టుకెళ్ళాడు. ఒక్క దెబ్బకి మట్టి కరిపించాడు. వాళ్ళ కత్తులతో వాళ్ళనే చంపేసేసి బయటకొచ్చారు వీళ్ళు.
సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అని అంటాం దీన్ని మనం. ఒక వ్యక్తి ఎంత పరిధిలో అతను తన ప్రభావాన్ని కనబరచగలడు, ఎంత పరిధిలో ఒక వ్యక్తి తన ప్రభావాన్ని కనబరచగలడు, మీరు కూర్చుని లెక్కేసుకోవాలి ఈ పూట. మీ మీ ప్రభావపు పరిధి ఏ స్థాయిలో ఉంది, ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఎక్స్టెండ్ అవుతుంది, మీరు చూసుకోవాలన్నమాట. ఎంత స్థాయిలో మీరు మనుషుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు. నేను మీ కుటుంబం సంగతి మాట్లాడడం లేదు. కుటుంబం అంటే ఫ్యామిలీ యాజ్ ఎ హోల్ ఇన్ఫ్లుయెన్సింగ్ అదర్స్ మాట్లాడటం లేదు నేను. యూ యాజ్ అన్ ఇండివిజువల్ మాట్లాడుతున్నాను. ఒక వ్యక్తిగా నువ్వు ఏ స్థాయిలో ప్రభావాన్ని చూపించగలుగుతున్నావు, చూపించడానికి అవకాశం ఉంది. దేవుడు దాన్ని, అందుకనే బైబిల్ ఏమంటది అంటే సరిహద్దుల్ని విశాలపరచడం అని అంటది అన్నమాట. బైబిల్ టాక్స్ అబౌట్ ఎక్స్టెండింగ్ ద బౌండరీస్. నీ నీ సరిహద్దుల్ని ఎంత స్థాయిలో విశాలం చేస్తున్నాడు దేవుడు. అది ఒక జిల్లాక, ఒక రాష్ట్రానిక, ఒక దేశానిక, ఒక ఖండానిక, ఏ స్థాయిలో విస్తరిస్తుంది నీ ప్రభావం అనేది, ఏ స్థాయిలో విస్తరిస్తుంది. యాకోబుని చూస్తే నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నేను కావాలని చెప్పి ముగ్గురిని పెట్టాను. దీనా ఎవరు అని అంటే ఆయన కూతురు. తర్వాత 10 మంది కొడుకులు, 11 యోసేపు, 12 బెన్యామీను, 10 మంది కొడుకులు అన్నమాట. భార్యలకి అంటే లేయాకి పుట్టిన వాళ్ళు, జిల్పాకి, బిల్హాకి పుట్టినటువంటి వాళ్ళు అన్నమాట. 10 మంది. తర్వాత తనకిష్టమైనటువంటి రాహేలుకు పుట్టిన యోసేపు. మీరు గమనించినట్లయితే ప్రభావాన్ని మనం చెప్పేసేయచ్చు. దీనా ఆ దేశంలో ఉన్న వాళ్ళని చూడడానికి వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి జమీందారు కొడుకు ఆమెను చెరిచాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు. 2 జాతుల మధ్యలో వైరమైపోయి కూర్చుంది అది. 10 మంది కొడుకులు. ఈ 10 మంది కొడుకులు ఆయనకి వ్యతిరేకం అయిపోయారు. ఎందుకు? యాకోబుకి భ్రాంతి. ఎవరి మీద భ్రాంతి అనంటే యోసేపు మీద భ్రాంతి. దానికి తోడు యోసేపుకి తల్లి చనిపోయింది. పిల్లాడిని గారాబంగా పెంచేవాడు. పిల్లాడు చెప్పిన మాటలన్నీ కూడా వింటా ఉండేవాడు. ముఖ్యంగా అన్నలకు కోపం ఏంటి అనంటే మా మీద వీడు చాడీలు చెప్తున్నాడని కోపం. ఏమైనా సరిచేయగలిగాడా యాకోబు వాళ్ళని అనంటే సరిచేయలేకపోయాడు, సరిచేయలేదు. అలా అని చెప్పి యాకోబు పిల్లలకి దేవుడి గురించి చెప్పుంటాడా, చెప్పుండడా? మీరు చెప్పాలి ఆ మాట నాకు. యాకోబు పిల్లలకి దేవుడి గురించి చెప్పుంటాడా, చెప్పుండడా? చెప్పాడు. ఎలా తెలుసు మీకు? ఆయన వర్సెస్ లాస్ట్ టైం అట్ ద ఎండ్ టైం ఒక్కొక్కళ్ళ గురించి ఏ విధంగా చెప్పుకుంటూ వస్తాడు, నేరేట్ చేస్తారు. ఓకే, ఒక్కొక్కరి గురించి చెప్పడం అనేది నేరేట్ చేసుకుంటా వచ్చాడు. ఇక్కడ యోసేపు 39వ అధ్యాయంలో పోతీఫర్ భార్యతో మాట్లాడతాడు. అక్కడ ఆయన మాట్లాడే మాటలు ఎంత మధురంగా ఉంటాయో. ఏమంటాడంటే దేవునికి విరోధంగా అంటాడనమాట. దేవుడు కనబడే దేవుడు కాదు, అదృశ్యుడు. కానీ మనతోనే ఉంటాడు, మన పక్కనే ఉంటాడు, మనల్ని వాచ్ చేస్తూ ఉంటాడు. ఆ దేవుడు మొరాలిటీకి ఆధారమైనటువంటి దేవుడు. దేవుడికి విరోధమైంది ఏదైనా సరే పాపం, నేను దాన్ని చేయను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అదృశ్యుడైనటువంటి దేవుడి గురించి, దృశ్యమైనటువంటి విగ్రహాలకి పూజ చేసేటువంటి ఆమెతో మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిన నాలెడ్జ్ ఇది? వాళ్ళ నాన్న నేర్పించాడు. బాబు మనకి దేవుడున్నాడు అనిచాడు. నాకు అనిపించేది ఏంటి అనంటే, కూతురి దగ్గర ఆ ప్రభావాన్ని కనబరచలేకపోయాడా? కొడుకుల దగ్గర ఆ ఇన్ఫ్లుయెన్స్ని కనబరచలేకపోయాడా? యోసేపు మీద ఆ ప్రభావం ఎందుకని నిలిచి ఉండిపోయింది? ఇప్పుడు ఇంకొక మాట మనం గమనించాలి. యాకోబు స్టాటిక్ క్యారెక్టర్ కాదు. యాకోబు ఎంతసేపు డైనమిక్ క్యారెక్టర్. సంఘటన తర్వాత సంఘటన, సంఘటన తర్వాత సంఘటన. ఆయన ఏమవుతాడు అని అంటే పెద్దవాడైపోతా ఉంటాడు, పెరుగుతూ ఉంటాడు.
ఆయన స్టేచర్లో పెరుగుతూ ఉంటాడు అనమాట. చిట్ట చివరికి ఫరోని దీవించే స్థాయికి చేరతాడు ఆయన. ఎంత ఆశ్చర్యం చూడండి. ఇన్ఫ్లుయెన్సింగ్ హిస్ ఫ్యామిలీ, ఇన్ఫ్లుయెన్సింగ్ హిస్ చిల్డ్రన్ చేయగలిగాడా, చేయలేకపోయాడా? సరే, ఇంకా డేవిడ్ దగ్గరికి వచ్చేటప్పటికన్నమాట, 3 కొడుకులు కనబడతారు. నేను అమ్నోన్ అనుకుంటే ఈ పేరు, నేను ఆమోన్ అని పెట్టాను. ఇక్కడే క్లియర్ చేద్దాం. టు సమ్ ఎక్స్టెంట్ అంటున్నారు. సో టు సమ్ ఎక్స్టెంట్ అదే నేను మాట్లాడుతూ ఉన్నాను. అందుకని ఏమంటున్నాను అని అంటే, ఒకవేళ క్యారెక్టర్ అనేటువంటిది ఫార్మేషన్ జరుగుతూ ఉంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, రైట్ త్రూ హిస్ లైఫ్ ఆయన క్యారెక్టర్ ఫార్మేషన్ జరిగింది. డైనమిక్ క్యారెక్టర్ అంటున్నాను, అందుకనే ఎదుగుతూ ఉన్నాడు. బహుశా అందుకే మనకు ఆ తేడాలు స్పష్టం అవుతూ ఉంటాయి. అమ్నోను పాత్ర దగ్గరికి వచ్చేటప్పటికి రాజుగారు జరిగేదంతా ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది తెలియనంత అమాయకుడా, దానికి తోడు సింహాసనానికి నెక్స్ట్ ఇన్ లైన్, అలాంటి వాడు ఎలాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నాడు, చూసుకున్నాడా చూసుకోలేదా ఏమో మరి. నాకు చెల్లెలు కావాలి అని అంటే కనుక ఇంతమంది పనికత్తులుంటే నీ చెల్లెందుకు నీకు అని చెప్పి అడగలేకపోయాడా? అబ్షాలోము చేసినటువంటి అకృత్యాలు ఆషామాషి అకృత్యాలు కాదు. కానీ అబ్షాలోం దగ్గరికి వచ్చేటప్పటికి దావీదు బలహీనుడైనటువంటి తండ్రిలాగా కనబడతాడు. కొడుకుని గారాబం చేసినటువంటి తండ్రిలాగా కనబడతాడు. కొడుకు చనిపోయాడు అనేటువంటిది, కొడుకుని చంపొద్దు అని చెప్పి, ఎందుకంటే నిడుపాటి వెంట్రుకలు, ఎత్తైనటువంటి వాడు, అందంగా ఉంటాడు, అది చూసి మురిసిపోయాడు తప్పించి ఇతను చేస్తున్నది తప్పు అనేటువంటి స్థాయికి రాలేదు. అమ్నోన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, అబ్షాలోంని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఇంకా సొలొమోన్ దగ్గరికి వచ్చేటప్పటికి, సొలొమోన్ దగ్గర ఒక టెరిఫిక్ స్టోరీ జరుగుతుంది. ఏం జరుగుతుంది అని అంటే, ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను యూజువల్గా మెన్ గురించి, పేరెంటింగ్ గురించి మాట్లాడేటప్పుడు గుర్తు చేసేటువంటి స్టోరీ అనమాట. రాజులు మొదటి గ్రంథంలో 2వ అధ్యాయం అనమాట. 2వ అధ్యాయంలో చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాడు. రెడీగా ఉండి రాజుగారికి కబురు పెట్టాడు. రాజు ఎవరు అని అంటే సొలొమోన్. ఈయన రాజు కాదు, ఇంకా రాజరికాన్ని, సింహాసనాన్ని, కిరీటాన్ని కొడుకిచ్చేసేశాడు. రాజుగారి రమ్మంటే సొలొమోన్ వచ్చి కూర్చున్నాడు. కూర్చుంటే ఏమంటున్నాడు చూసారా? అబ్బాయి నేను వెళ్ళిపోతున్నాను రా, 2వ అధ్యాయం 2వ వచనం, లోకులందరూ పోవలసిన మార్గం నేను పోవచ్చున్నాను, నీవు ధైర్యం తెచ్చుకుని నిబ్రమ కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. తర్వాత ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నదంతా కూడా గైకొను, అప్పుడు నీ పిల్లలు బాగుంటారు అని చెప్పి దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరుతుంది. వేరే ఎవరికి చెప్పలేదు, సొలొమోన్కి ఒక్కడికే చెప్పాడు. సొలొమోన్ విన్నాడా వినలేదు, గైకొనలేదనంటే లేదు. తండ్రి చెప్పాడా చెప్పలేదనంటే చెప్పాడు. తండ్రి చెప్పాడా చెప్పలేదా? ఇప్పుడు మనకు అర్థం కావాల్సినటువంటి విషయం, తండ్రికి ఎవరంటే భయం? పిల్లలు చూస్తూ ఉన్నారు, భార్యలు చూస్తూ ఉన్నారు, చాలా మంది భార్యలు చూస్తూ ఉన్నారు. తండ్రికి ఎవరంటే భయం? దేవుడంటే భయం. పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి దేవుడి పాదాల దగ్గర కూర్చుని ఏడుస్తాడు, గడగడలాడిపోతాడు. నాతాను వచ్చి నువ్వే ఆ భూస్వామివి అని అంటే వెంటనే తలంచుకుని మోకరించి అవును నేనే అని అన్నాడు. దేవుడంటే భయం. కానీ దేవుడంటే భయం అనేటువంటిది కన్సిస్టెంట్గా చూపించగలిగాడు ఆ జీవితంలో అంటే చూపించలేకపోయాడు. దేవుడు దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు. ప్రభా ఒక్క తప్పేగా ప్రభా అంటానికి వీల్లేదు. పిల్లలు తండ్రి ఏం చెబుతారా అనే దానికంటే కూడా తండ్రి ఎలా బ్రతుకుతున్నాడు అనేది చూస్తూ ఉంటారు. దే హియర్ బట్ దే సీ.
వింటారు కానీ చూస్తారు. చెప్పేదానికి చూపించేదానికి తేడా ఉంటే చెప్పేది చేయరు, చూపించేదే చేస్తారు. మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఇది. ఇన్ఫ్లుయెన్సింగ్ అనమాట. ఎక్కడ మాట్లాడుతున్నాం మనం? వీఆర్ టాకింగ్ ఎట్ ఇన్ఫ్లుయెన్సింగ్ రైట్ ఎట్ అవర్ డోర్ స్టెప్, రైట్ ఇన్ అవర్ హౌస్. మన ఇంట్లో ప్రభావం గురించి మాట్లాడుతున్నాం మనం. సొలొమోను, ఇప్పుడు నేను వేరే ఏరియాస్ మాట్లాడడం లేదు ఇంకా మీకు క్విక్గా ముందుకెళ్ళటం కోసం. సొలొమోను అడ్మినిస్ట్రేటర్ అన్నమాట. ఏ విధమైన అడ్మినిస్ట్రేటర్ అంటే హీ వాజ్ ఎ బ్యాడ్ అడ్మినిస్ట్రేటర్. కళ్యాణ్ కరెక్టే. ప్రాక్టీస్ వాట్ వి ప్రీచ్. మనం ప్రీచ్ చేసేదానికంటే మనం ప్రాక్టీస్ చేసేదాన్ని, అందుకనే ఇంగ్లీష్ మాటలు రెండు విచిత్రంగా అనిపిస్తాయి అనమాట. టాకింగ్ ద వాక్, వాకింగ్ ద టాక్. మనం మాట్లాడేది మనం నడిచేది రెండు కూడా ఒకటై ఉండాలి అనేటువంటిది అనమాట. బ్యాడ్ అడ్మినిస్ట్రేటర్ సొలొమోను. ఎందుకని? ఎడాపెడా ట్యాక్సులు వేశాడు ప్రజల మీద. ఎడాపెడా ట్యాక్సులు వేస్తే సొలొమోను తర్వాత రెహబాము పరిపాలనలోకి వస్తే ప్రజలు వచ్చి అడిగారు, బాబు మీ నాన్న మా మీద చాలా భారం మోపాడు, నువ్వు తగ్గించనన్నారు. తగ్గించంటే నేను ఇంకొంచెం ఎక్కువ చేస్తానన్నాడు రెటమతంగా. మొండితనానికి పోయాడు. అంటే తండ్రి రెహబాముకి రైట్ మోడల్ చూపించలేదు. ప్రపంచం అంతా ఆయన మాటలు వినటానికి వచ్చారు, కానీ సొలొమోను మాత్రం మాటలు చెప్పిన దానికంటే కూడా ఆయన చేసి చూపించింది రెహబాము మీద ప్రభావం చూపించింది. రాజ్యం ఏమైపోయింది? రెండు ముక్కలైపోయింది. ఇన్ఫ్లుయెన్స్ మనం ప్రభావితం చేయడం అనేటువంటిది మన కుటుంబాన్ని ఎంత ఇంపార్టెంట్. మన కుటుంబం నా వైఫ్ని పిల్లల్ని ఏంటిలబ్బా నేను చేసేది అని అనుకుంటున్నారేమో. ఇక్కడ చేయకుండా నువ్వు వీధికెక్కి చేసేది ఏమీ లేదు. మనం చూసేస్తున్నాంగా. లాట్ ఫెయిల్డ్. తర్వాత మనం డేవిడ్ ఫెయిల్డ్. సోలమన్ ద వైజెస్ట్ కింగ్ ఆన్ ఎర్త్ అని చెప్పుకోబడినటువంటి వ్యక్తి, అంతకు ముందు లేడు ఆ తర్వాత రాలేదని చెప్పుకోబడిన వ్యక్తి, హీ ఫెయిల్డ్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్, యాజ్ అ మోడల్. సరే, నాకు ఎజ్రాని చూస్తే అసలు మనసంతా ఎంత గౌరవంతో నిండిపోతుందో. మీరు ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం తీసుకున్నట్లయితే అసలు వాట్ ఏ స్టోరీ అనిపిస్తుంది. ఎజ్రాని రాసుకున్నాడు ఈ మాటలు, కానీ నిజం అన్నమాట ఇది. బైబిల్ దీన్ని యాక్సెప్ట్ చేస్తుంది. 6 అధ్యాయాల్లో అంతకుముందు జరిగిందంతా రాసుకుంటా వచ్చాడు, చరిత్ర అంతా. 7వ అధ్యాయంలో తను ఎక్కడి నుంచి ఇన్వాల్వ్ అయ్యాడో రాసుకుంటా వచ్చాడు. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయంలోనమాట. ఈ సంగతులు జరిగిన పిమ్మట ఎజ్రా బబులోను దేశం నుండి యెరూషలేము పట్టణమునకు వచ్చెను. ఎవరి లీనియేజ్లో, ఎవరి వంశావళిలో తను పుట్టాడు అనేటువంటిది చెప్పుకొని అహరోను వంశంలో తను వచ్చాడు అనేటువంటిది చూపించుకుంటా వచ్చాడు. ప్రధాన యాజకుడైన అహరోను కుమారుడిని. 6వ వచనం చూసారా? ఈ ఎజ్రా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా. అమ్మ ఎవరైనా చదువుతారా? ఓకే. ఈ ఎజ్రా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి. ఓకే, అయిపోలా. మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. దీన్ని అరిగించుకోవడం నాకు ఇంతవరకు అవట్లా. నాకు అరగడం లేదు ఈ వాక్యం. మీరు కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి. ఎజ్రా ఎవరు? యూదుడు. రాజు ఎవడు? పారసీకుడు. ఎజ్రా ఎవడు? ఓడిపోయినటువంటి జాతిలో వాడు. రాజు ఎవరు? జయించిన జాతిలో వాడు. ఎజ్రా ఎవడు? చాలా ఫండమెంటలిస్ట్, మతపరమైనటువంటి నిష్ట కలిగిన వాడు. మతాన్ని బాగా ఔపోసన పట్టాడు, లేఖనాన్ని జాగ్రత్తగా నేర్పించేటువంటి రకం. రాజు ఎవరు? ఆయా రకాల మతాల్ని ఆరాధన చేయడానికి అలవాటు పడినటువంటి వాడు. అలాంటి చోట
రాజు దగ్గరికి వెళ్ళి ఎజ్రా ఒక మాట చెప్పాడు అని అంటే రాజు ఓకే టేక్ ఇట్ అని అంటాడంట, అంతే. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నది చదువుతున్నాను వినండి. దేవుడైన యెహోవా హస్తము వరప్రకాష్కు తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను నరేంద్ర మోదీ అనుగ్రహించును. ఒక క్రైస్తవుడు నరేంద్ర మోదీ గారికి చెబితే, మోదీ గారు క్రైస్తవుల మీద దాడులు ఎక్కువైపోయినాయి, మంచిది కాదు రాజ్యానికి అని చెప్తే, రాష్ట్రం ప్రపంచ ఇండియా మొత్తం ప్రకటన చేయడం మోదీ గారు, క్రైస్తవుల మీద దాడులు చేయకుండా జాగ్రత్త, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి. జరుగుద్దా భారతదేశంలో? జరగాలి. అదనమాట అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అంటే అది. ఒక వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ ఏ స్థాయిలో ఉండడానికి అవకాశం ఉందో మాట్లాడుతున్నాను నేను. కోరెష్ కింద లీడర్స్, ఆ కింద కామన్ పీపుల్ అని ఎందుకు పెట్టాను అని అంటే, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో మామూలు ప్రజలందరికీ ధర్మశాస్త్రం నేర్పించాడు. ఆ తర్వాత రోజు పెద్దలు వచ్చారు, పెద్దలు వస్తే ఆ పెద్దలందరికీ ఎజ్రా ధర్మశాస్త్రం నేర్పించాడు. ఎంత ఇన్ఫ్లుయెన్సో, జుట్టు పీక్కున్నాడంట, బట్టలు చించేసుకున్నాడంట. ఎందుకు? ఇశ్రాయేలీలు వెళ్ళి, ముఖ్యంగా లేవీల్లో కొంతమంది వెళ్ళి వేరే వాళ్ళ ఆడపిల్లల్ని పెళ్లిళ్ళు చేసుకున్నారు అని చెప్పి బాధేసి. వాట్ ఎన్ ఇన్ఫ్లుయెన్స్, వాట్ ఎ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ దిస్? అలా ఉంటే ఎంత బాగుండో అన్నా కదా రాజు. నేను అదే అనుకుంటున్నాను. నేను కొంతకాలం నుంచి అదే ప్రార్థన చేస్తున్నాను, భారతదేశానికి ఎజ్రాలు కావాలి అని చెప్పి. ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్, ప్రభావశాలులు కావాలి మనకి అని చెప్పి మనం ప్రార్థన చేయాలి దానికోసం. ఒకవేళ దేవుడు మనల్నే ఆ ఇన్ఫ్లుయెన్సర్స్గా తయారు చేయడానికి రెడీగా వెయిట్ చేస్తున్నాడేమో. సో మీరు ప్రేయర్ చేయాల్సింది ఏంటి అనంటే, దేవా మాకు ఎజ్రాలు కావాలి. 2, ఒకవేళ నేను ఆ ఎజ్రా అవటం నీకు ఇష్టమైతే నన్ను నేను నీకు అప్పగించేసుకుంటాను దేవా అని చెప్పడం. ఎస్. నెహెమ్యా సంగతి మీకు తెలుసు. రాజు మాట విన్నాడు. ఎలాంటి ఆంతరంగికమైన స్థితిలో రాజుతోటి మాట్లాడాడు అనంటే, రాణిగారు ఎదురుగా కూర్చునున్నారన్నమాట. అవును, మొర్దెకైల గురించి మాట్లాడడం లేదులే ప్రస్తుతానికి. మొర్దెకై మాట్లాడతాను. రాజు, మొర్దెకైని తర్వాత తీసుకొస్తాను, ఈ ప్రస్తుతానికి టైం లేదు మనకి. ఓకే సరే, అయితే మెన్షన్ చేస్తానులే, నువ్వు రైజ్ చేసావు కాబట్టి. రాజు రాణి ఇద్దరూ కలిసి కూర్చునుంటే ఆ సమక్షంలో ఆయన మాట్లాడితే రాజుగారు విన్నారన్నమాట. తర్వాత ఓకే సరే, నన్ను కెలికాడు రాజు అనవసరంగా మొర్దెకై గురించి మాట్లాడడం అని చెప్పి. ఓకే, మాట్లాడతాను. నేను చేసే మినిస్ట్రీలో ఒక భాగం ఏంటి అనంటే మొర్దెకై మినిస్ట్రీస్ అనమాట. భారతదేశానికి మొర్దెకైలు కావాలి. ఒక్క భారతదేశానికే కాదు, ప్రపంచం అంతటికీ మొర్దెకైలు కావాలి. మొర్దెకైలు ఉంటే గనక ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? వాళ్ళు ఎస్తేరుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఎస్తేరులు ఏ విధంగా ఉపయోగపడతారు అనంటే, రాజ్య చరిత్రల్ని తిరిగి రాస్తారు వాళ్ళు. భారతదేశం చరిత్ర తిరిగి రాయాలి అనంటే ఎస్తేర్ కావాలి. అమెరికా చరిత్ర తిరిగి రాయాలి అనంటే ఎస్తేర్ లాంటి వాళ్ళు కావాలి. అంటే అంతఃపురంలో రాజులు రాణులు తయారవ్వాలి అనంటే ఎవరు కావాలి అనంటే మొర్దెకైలు కావాలి. ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు మొర్దెకై? ఒక్క మనిషినే ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. దేవుడు మీకు ఒక్కరిని అప్పగించాడు అనుకోండి, ఆ ఒక్కరితోటే మీరు పని కొనసాగించండి. ఒక్కరిదే ముందులే అని చెప్పి తేలికగా తీసుకోవద్దు. ఆ ఒక్క వ్యక్తితోటే మీరు చేసే ఇన్ఫ్లుయెన్స్ ప్రపంచానికి మేలు చేయబోతుంది, దేశానికి మేలు చేయబోతుంది, సంఘానికి మేలు చేయబోతుంది. ఆషామాషిగా మాట్లాడడం లేదు. ఇవన్నీ ఏదో ఒక ఉటోపియన్ పిక్చర్ నేనేం మాట్లాడడానికి ట్రై చేయటం లేదు. బైబిల్లో ఉన్నటువంటి మోడల్స్లో నుంచి మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం. ఇప్పుడు సో ఏంటి మన పరిస్థితి? మనం ఎలాగూ మనల్ని మనం చూసుకోవాలి. మన స్థానం ఏంటి?
నేను చాలా కాలం నుంచి దీని అంతటి గురించి ఆలోచిస్తున్నాను. వరప్రకాష్ నేను ఏం టాపిక్ మాట్లాడితే బాగుంటది అని అనుకుంటే వరప్రకాష్ కొన్ని సజెస్ట్ చేస్తా ఉంటే ఈ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి నా మనసు ఒక్కసారి పండగ చేసుకుంది అన్నాడు. ఆగిపోయాను ఇంక ఇక్కడ. బా ఇదే కదా మనకు కావాల్సింది ప్రస్తుతం అని చెప్పి 50 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ రంగాల్లో వాళ్ళ పరిధుల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసినట్లయితే 50 మంది అని ఎందుకంటున్నాను, ఇక్కడ 53 మందిమో 54 మందిమో ఉన్నాం. యూట్యూబ్లో మరికొంతమంది ఇంకొక 50 మంది 60 మంది ఉండుంటారు. వీళ్ళు ఒక 100 మంది వాళ్ళ పరిధిలో చూపించవలసిన ప్రభావం యావత్తూ చూపించినట్లయితే ఊహించుకోవడానికి నాకు కష్టంగా ఉంది. ఎంత అద్భుతాలు జరగబోతున్నాయి అనేటువంటిది. ఓకే, ఇంకొన్ని మాటలు మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఏమేమి చెప్పడానికి ప్రయత్నం చేయొచ్చు అని అంటే అకుల గురించి మాట్లాడతాను నేను. అకుల, ప్రిస్కిల్లా ఇద్దరు కలిసి పౌలుతో కలిసి పనిచేశారు. పౌలు నేర్పిస్తా ఉంటే పౌలుతోటి సంభాషణలో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటా ఉండేవాళ్ళు. ఇద్దరూ కూడా జీవనోపాధి కోసం అని చెప్పి రోజు పని చేసుకోవాలి. ఆ పని చేస్తూ పౌలుతో కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే పౌలు నేర్పించేటువంటిదంతా నేర్చుకుంటా ఉన్నారు. ఒక మంచి థియలాజికల్ కాలేజీ నుంచి ప్రొఫెసర్ గారు లాంటి ఒక డాక్టరేట్ తీసుకున్న ఆయన వచ్చాడు. వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆయన డాక్టరీన్లో కొంచెం లోపం కనబడితే వీళ్ళిద్దరూ కలిసి ఆయనకి నేర్పించారు. అపోల్లో తోటి వాళ్ళు టైం స్పెండ్ చేశారు. ఎవరెవరు చేశారంటే అకుల, ప్రిస్కిల్లా ఇద్దరూ కలిసి చేశారు. ఒక దశకు వచ్చేటప్పటికి బైబిల్ ఏం చేసింది అని అంటే అకుల పేరుని వెనక పెట్టి ప్రిస్కిల్లా పేరుని ముందుకు పెట్టడం మొదలుపెట్టింది, రికార్డ్ చేయడం అనమాట. దీన్ని బైబిల్ స్కాలర్స్ సీరియస్గా తీసుకున్నారు. 8 ప్లేసెస్లో ఈ జంట గురించినటువంటి ప్రస్తావన ఉంటే దాదాపుగా 5 ప్లేసెస్లో ప్రిస్కిల్లా పేరు ముందు కనబడుతుంది అని అంటారు. మనకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కమ్యూనిటీనేమో మేల్ డామినేటెడ్ కమ్యూనిటీ. కల్చర్ ఎలాంటి కల్చర్ అని అంటే ఒక పక్కనేమో గ్రీక్ సివిలైజేషన్, ఇంకో పక్కనేమో రోమన్ సివిలైజేషన్. అలాంటి పరిస్థితుల్లో ప్రిస్కిల్లయు అకులయు అని చెప్పి మాట్లాడడం అనమాట. ఏం చేసుంటాడు బహుశా అకుల? ప్రిస్కిల్లా మాట్లాడుతూ ఉంటే ఆమెకి మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడు. ఈయన తక్కువ మాట్లాడాడు. సరే నేను మిగిలిన పని చేస్తూ ఉంటాను, నువ్వు మాట్లాడుతూ ఉండు, నువ్వు కౌన్సిల్ చేస్తూ ఉండు, నువ్వు మనుషులతోటి కోఆర్డినేట్ చేస్తూ ఉండు అని ఉంటాడు బహుశా. నేను అలానే తీసుకుంటాను దాన్ని. సో ప్రిస్కిల్లా భార్య దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఏమైపోయాడు అని అంటే ఎంకరేజ్మెంట్ అనమాట. ప్రోత్సహించాడు. ఆమె స్థానాన్ని కొంచెం ముందుకు నడిపించగలగడానికి ఆయన అవకాశం కల్పించాడు. థ్యాంక్ యూ శేఖర్. ఆ రిఫరెన్స్ని బట్టి 18వ అధ్యాయం మిగిలిన ప్రదేశాల్లో కూడా వీళ్ళ గురించినటువంటి ప్రస్తావన ఉంటుంది పత్రికల్లో. తర్వాత అపొస్తలుల కార్యాలు మనం 5వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి అననీయ సప్పీరులు ఉంటారు. ఎంత భయపడిపోవాల్సినటువంటి సంగతో. ఒకరినొకరు సరి అయినటువంటి పద్ధతిలో ఇన్ఫ్లుయెన్స్ చేసుకోలేకపోయారు. ఇద్దరూ ఒకే పద్ధతిలో కలిసిపోయారు. ఉన్నటువంటి ఆలోచనని వ్యతిరేకించడానికి ఇద్దరిలో ఏ ఒక్కరూ కూడా సిద్ధం కాలేదు. ఇద్దరూ తప్పు చేయడానికే సిద్ధమైపోయారు. ఇద్దరు ఘోరమైనటువంటి స్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంకా బర్నబా గురించి ఏం చెప్పాలి మనం? బర్నబా గురించి ఏం చెప్పాలి? పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. మీరు గమనించినట్లయితే పౌలు సీన్లోకి రావడానికి కారకుడు ఎవరు అని అంటే నేనైతే బర్నబా అని అంటాను అన్నమాట. అపొస్తలుల కార్యాల్లో ఉన్నటువంటి మాటలు మీకు చదివి వినిపిస్తాను. తొమ్మిదో అధ్యాయంలోకి వెళితే 9వ అధ్యాయంలో 26వ వచనంలో పౌలు దమస్కు నుండి వచ్చాడనమాట. పారిపోయి వచ్చేసాడు. యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకుంటూ యత్నం చేసిన గాని అతడు శిష్యుడిని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతనిని దగ్గర తీసి
అపొస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచెననియు ప్రభు అతనితో మాటలాడిననియు అతడు దమస్కులో యేసునామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరచను. ప్రజలందరూ ఒక ధోరణిలో ఉంటే బర్నబా ఒక్కడే దాన్ని వ్యతిరేకించాడు. మీకు విషయం అర్థం కావటం లేదని అన్నాడు. మీరు మాట్లాడేటువంటిది కరెక్ట్ కాదు, అతని జీవితంలో జరిగింది వేరే విధంగా జరిగింది. అతను ప్రజల దగ్గర పౌలుతోటి ఐడెంటిఫై చేసుకోవడానికి, పౌల్ని సపోర్ట్ చేయడానికి బర్నబా వెనకాడలేదు. ఇక్కడే కాదు, అంతియోకయ వెళ్ళాడనమాట. అపొస్తలులు పంపిస్తే అంతియోకయ వెళ్ళాడు. ఎక్కడ 11వ అధ్యాయంలోనమాట. 22వ వచనం, వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకయ వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి అందరినీ హెచ్చరించాడు. ఓకే, 25వ వచనం చూడండి. అంతటా అతడు సౌలును వెదకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియోకయకు తోడుకొని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. సౌలు పౌలు మీద దృష్టి పెట్టాడు. బర్నబాస్ ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఏంటి నువ్వు ఒక్కడవే కూర్చున్నావు, అక్కడంత పని మిగిలిపోయింది, అక్కడ చాలా అవసరంలో ఉన్నాము, నువ్వు ఇక్కడ ఖాళీగా కూర్చుంటే ఎట్లా కుదురుతుంది, రానన్నాడు. తీసుకెళ్ళాడు వెంట పెట్టుకొని. ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనమాట. మొదటి మిషనరీ జర్నీ అయిపోయింది. మొదటి మిషనరీ జర్నీ అయిపోతే ఆ మిషనరీ జర్నీ మధ్యలో మార్క్ ఏం చేశాడంటే వీళ్ళని వదిలేసి పారిపోయాడు, ఈ పని చేయలేక. రెండో మిషనరీ జర్నీకి మళ్ళీ వెళ్ళబోతూ మళ్ళీ పౌలు బర్నబాలు ఇద్దరు కూర్చున్నారు. ఎవరిని తీసుకెళ్దాం ఈసారి అని చెప్పి. బర్నబా మళ్ళీ మార్కుని తీసుకుని వెళ్దాం అన్నాడు. పౌలు ససేమిరా కుదరదు అన్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో తీవ్రమైనటువంటి వాగ్వాదం జరిగింది. బర్నబా ఏం చేశాడంటే మార్కుని వెంటబెట్టుకొని కుప్రకి వెళ్ళాడు. కుప్రకి వెళ్ళిన తర్వాత పౌలు శీలతోటి తిమోతితో కలిసి ట్రావెల్ చేశాడు. ట్రావెల్ చేస్తే మీరు గమనించినట్లయితే ఫిలోమోనుకు వ్రాసినటువంటి పత్రిక చూడండి ఒకసారి. ఫిలోమోనుకు వ్రాసిన పత్రికలో ఏమంటాడంటే 23వ వచనంలో, క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పని వారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. మారిపోయింది పరిస్థితి. ఇప్పుడు పౌలుకి మార్క్ ఏమైపోయాడంటే అకస్మాత్తుగా జతపని వాడైపోయాడు. తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రికలో 4వ అధ్యాయంలో 11వ వచనం, మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. చూసారా, బర్నబా మార్కుని దగ్గరికి తీసి ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఆ తర్వాత కాలంలో మార్క్ ఏమయ్యాడు? సువార్తికుడయ్యాడు. 4 సువార్తల్లో మొట్టమొదటి సువార్త ఆయనే రాశాడు. ఆయన రాసిన సువార్తని ఆధారం చేసుకుని మత్తయి రాశాడు. ఆ రెండింటిని ఆధారం చేసుకుని లూకా రాశాడు తన సొంత రీసెర్చ్ తోటి. ఒక వ్యక్తిని కాదు అనుకుని విడిచిపెట్టేయకుండా ఇన్ఫ్లుయెన్స్ చేయటం. మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేటువంటిది ఏ స్థాయిలో ఉంటుంది అనేది మనకి అర్థం కావాలి. మనం చూసుకోవాలి ఈ విషయాన్ని. చాలా చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మనం ప్రభావితం చేయడానికి మనకి ఆధారాలు ఏమేమిటో తెలుసా? బైబిల్ లేకుండా, అంటే లేఖనం లేకుండా, వాక్య ధ్యానం లేకుండా మీరు వేరే మనుషుల్ని ప్రభావితం చేయలేరు. వాళ్ళు మీ కుటుంబమైనా, మీ భార్య అయినా, మీ పిల్లలైనా, మీ సంఘమైనా, మీ సహవాసమైనా, మీరు ఉద్యోగం చేసేటువంటి ప్రదేశం అయినా సరే. బైబిల్ లేకుండా నా అంతట నేను నా అనుభవాలతో నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలను అనుకుంటే మాత్రం అంతకు మించిన అవివేకం ఇంకొకటి లేదు. ఆ బైబిల్లో నువ్వు నేర్చుకునే దానికి నువ్వు విధేయత కనబరచకపోయినట్లయితే, అందుకే ఏమంటున్నాను నేను, ఒకటేమో టాక్ అని అంటున్నాను, రెండేమంటున్నాను అని అంటే వాక్ అని అంటున్నాను. నువ్వు చదువుకున్నది నీ అనుదిన జీవితంలో నువ్వు వెంబడిస్తున్నావా, వెంబడించడం లేదా? ఇది ఎక్కడ స్పష్టమవుతుంది అంటే ఇన్ ద కంపెనీ ఆఫ్ అదర్ మెన్, ఇతర మనుష్యుల సహవాసంలోనే ఇది బయటకు వస్తుంది.
నాకు అస్సలు కోపం లేదండి. ఎక్కడ బయటపడుతుందో తెలుసా అది? ఒంటరిగా ఉన్నప్పుడు కాదు, మనుషులతో ఉన్నప్పుడు బయటపడుతుంది. సహవాసంలో, మరి ముఖ్యంగా ప్రభువుని ఎరిగినటువంటి వాళ్ళ మధ్యలో నువ్వు ఉన్నప్పుడు నీ ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వస్తూ ఉంటుందన్నమాట. అంతేకాదు, మనం ఆధారం చేసుకోవడానికి మనకున్నటువంటిది ఇంకొకటి ఏంటి అనంటే, ప్రభావితం చేసుకోవడానికి మనకి కొన్ని మాదిరులు అవసరం. చూసుకోవాలి మన చుట్టూ. బైబిల్‌లో మనకున్నటువంటి మోడల్ ఎవరైనా ఉన్నారా? మన ఫ్యామిలీలో మనకెవరైనా మోడల్స్ ఉన్నారా? మన చర్చ్‌లో మనకెవరైనా మోడల్స్ ఉన్నారా? మన ఆహ్, కుటుంబాల్లో మనకెవరైనా మోడల్స్ ఉన్నారా? మనం చూసుకోవాలి. నేను ఈవినింగ్ నా వైఫ్ తోటి, శ్రీదేవి తోటి మాట్లాడుతా ఉన్నాను. నిన్ను ఇన్‌ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళెవరు? నన్ను ఇన్‌ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళెవరో తెలుసా? నేను గబగబా చెప్తా ఉన్నాను. నంబర్ 1 మా ఫాదర్ నన్ను బాగా ఇన్‌ఫ్లుయెన్స్ చేశారు. 2 నేను స్టూడెంట్ డేస్‌లో ఉన్నప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో అక్కడ జూలియస్ గారి కుటుంబం ఉండేది. ఆయన కస్టమ్స్‌లో ఆఫీసర్‌గా పనిచేసేవాళ్ళు. జూలియస్ గారు నన్ను విపరీతంగా ఇన్‌ఫ్లుయెన్స్ చేశారు. ఎప్పుడూ నన్ను ట్రైన్ చేయడానికి ఆయన ట్రై చేయల. ఆయన జీవితం నేను దగ్గరుండి చూసే అవకాశం ఇచ్చారు. చూశాను. నన్ను ఇన్‌ఫ్లుయెన్స్ చేసింది. 3 మా బావలిద్దరు. రాజకిషోర్ గారు లోకాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో నేర్పించారు. రంగనాథ్ గారు వాక్యాన్ని ఎలాగో అర్థం చేసుకోవాలో నేర్పించారు. మనకి మోడల్స్ కావాలి. మోడల్స్ అన్నమాట. వాళ్ళని చూస్తే ఓహ్! ఇలా ఉండాలి కదా మనం. మనకు అర్థమవుతది. మన ఇన్‌ఫ్లుయెన్స్ లెవెల్ అన్నమాట అది. నువ్వు ఈ ఏరియా మొత్తం ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలుగుతావు. ఇప్పుడు ఒక క్వెషన్ అన్నమాట. ఒకవేళ నువ్వు ఇన్‌ఫ్లుయెన్స్ చేయాల్సిన చోట ఇన్‌ఫ్లుయెన్స్ చేయటం లేదు. ఏం జరుగుద్ది చెప్పు? ఏం జరుగుతది? వేరే వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తారు. దేవుడు నీకు వాక్యం నేర్పించాడు. ఎలా బ్రతకాలో నేర్పించాడు. నువ్వు అలా బ్రతకకుండా ఖాళీగా కాలం గడుపుతున్నావు. ఇన్‌ఫ్లుయెన్స్ చేయటం లేదు. నువ్వు పని గట్టుకొని చేయాల్సిన పని చేయటం లేదు. ఏం జరుగుతది? నువ్వు ఉండాల్సిన ప్లేస్‌లో ఉండటం లేదు కాబట్టి, ఆ ఉన్నటువంటి ఖాళీని వేరే వాళ్ళు ఆక్యుపై చేస్తారు. చాలా సార్లు సాతాను ఆక్యుపై చేస్తాడు. నువ్వు దిగులు పడాల్సొస్తది. అయ్యో! ఏంటి నేను నా ప్లేస్‌ని వాడుకోకుండా వదిలేసానే అని చెప్పి. ఇవాళ నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఐ వాంట్ టు బి అన్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఫర్ గాడ్. నేను దేవుని కోసం ఒక ప్రభావశాలినవుతాను, ఇన్‌ఫ్లుయెన్సర్‌నవుతాను అని నిర్ణయం తీసుకోవాలి. దానికోసం ఏం చేయాల్సుందో అదంతా చేస్తాను ప్రభువా అని చెప్పగలగాలి నువ్వు దేవుని దగ్గర. ఆపేస్తున్నాను.